పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో కొన్ని మాటలు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో అన్ని మాటలు కాదు, కొన్ని మాటలు చదువుతాను. ఆ మాటలు గమనించండి. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. 3 మాటలు చదివాను కదా, ఆ 2-3 వచనాల్లో 3 మాటలు మనం చదివాం. ఈ మాటలు నాతో చెప్పండి. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీ పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పరిమళ తైలముతో సమానము. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హిబ్రూ భాషలో పరమగీతాన్ని షిర్ హష్రీమ్ అని పిలుస్తారు. షిర్ హష్రీమ్, సాంగ్ ఆఫ్ సాంగ్స్. అన్ని పాటలలో, అన్ని గీతములలో ఉన్నతమైన గీతము అని దానికి అర్థం. బైబిల్ టర్మినాలజీ కొంచెం మనం అర్థం చేసుకోవాలి. కొన్ని ఫ్రేజెస్ బైబిల్లో మనకు కనబడతాయి. లార్డ్ ఆఫ్ ద లార్డ్స్ అనే పదాన్ని విన్నాం కదా. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధమైన స్థలాన్ని ప్రత్యక్ష గుడారంలో హోలీ ఆఫ్ హోలీస్ అని పిలిచేవారు. ఈ టర్మినాలజీ బైబిల్లో మనం చూస్తాం. లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, హోలీ ఆఫ్ హోలీస్. అలాగే సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో చాలా గీతములు ఉండొచ్చు, చాలా పాటలు ఉండొచ్చు, కానీ వాటన్నిటికీ ఉన్నతమైన అనుభవాలతో ఉన్న పాట పరమగీతము. హెవెన్లీ సాంగ్, పరమగీతం తెలుగులో హెవెన్లీ సాంగ్ అని ట్రాన్స్లేట్ చేశారు. కొంతమంది దీన్ని సాంగ్ ఆఫ్ సొలొమన్ అని, ఎందుకంటే సొలొమోను గారు రాశారు కాబట్టి ఈ పాటకు సొలొమోను గారి యొక్క పరమగీతం అని పిలుస్తూ ఉంటారు. అయితే చాలా మటుకు ట్రాన్స్లేషన్లో సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనే ఆ మాట వాడబడింది. వాస్తవానికి ఈ గ్రంథాన్ని ఏ ఒక్కరు కూడా శారీరకమైన ఉద్దేశంతో చదవడానికి అనుమతించబడలేదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా మనం స్పిరిచువల్ మీనింగ్ కోసం చదవాలి. ఆధ్యాత్మికంగా మనం ఏమి నేర్చుకోగలం, ఎలా పటిష్టపరచగలం, దేవుని దగ్గరికి ఎలా రాగలం అనే అంశంతోనే బైబిల్ చదవాలి. కానీ రాంగ్ ఇంటెన్షన్తో కానీ రాంగ్ యాటిట్యూడ్తో కానీ బైబిల్ చదవడానికి మనం అనుమతించబడలేదు. పరమగీతముల గ్రంథంలో చాలా అద్భుతమైన డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, చాలా అమూల్యమైన విషయాలు దానిలో ఉన్నాయి. అయితే స్పిరిచువల్ మీనింగ్లో వాటిని మనం తీసుకోగలిగితే ఆధ్యాత్మికంగా దేవుని పొందుతాం. And most of the biblical scholars, they came to a conclusion that Song of Songs teaches us about the connection between the supreme lover in this world, that's Jesus, and his bride, the church. దేవుని సంఘానికి మరియు అద్భుతమైన ప్రేమను లోకానికి పంచిన ప్రభు అని యేసుక్రీస్తు వారికి మధ్య జరిగిన సంభాషణగా దీన్ని మనం తీసుకోగలిగితే ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవచ్చు. దేవుని లక్షణాలు, ఆయన యొక్క ఉన్నతమైన అనుభవాలు మనం నేర్చుకోవచ్చు. బైబిల్లో 2 గ్రంథాల్లో యెహోవా అనే పేరు లేకపోయినా, దేవుడు అనే పదం లేకపోయినా, ప్రభువు అనే పదం లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు 2 పుస్తకాలను బైబిల్లో అనుమతించారు. అందులో ఒకటి పరమగీతం. పరమగీతాలు ఎక్కడా కూడా మీకు యెహోవా అనే పేరు కానీ, దేవుడు అనే పేరు కానీ, ప్రభు అనే పేరు కానీ కనబడదు. బట్ స్టిల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ allowed God's people to add this book to the scripture, the canon. canon అనగా ఏర్పరచబడిన లేఖనం. దానిలోనికి పరిశుద్ధాత్మ దేవుడి పుస్తకాన్ని తీసుకొచ్చారు. రెండవది ఎస్తేరు గ్రంథంలో కూడా మనకి ఎక్కడ దేవుని పేరు కనబడదు. యెహోవా అనే పేరు ఎక్కడ మనకు కనబడకపోయినా ఎస్తేరు గ్రంథ చరిత్ర బైబిల్లో ఉంచారు. దేవుని యొక్క ఆయన యొక్క పనిని చాలా అద్భుతంగా ప్రపంచానికి తెలియజేసిన గ్రంథం ఎస్తేరు గ్రంథం. కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్గా తన ఉనికిని మనకు తెలియజేస్తారు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో మిస్టీరియస్గా పనిచేస్తుంటారు. ఆయన తెర వెనుక పనిచేస్తుంటారు. ఆయన అన్నిసార్లు ఆయన తన పేరును ప్రత్యక్షపరచాలని కాదు, కానీ ఆయన కొన్నిసార్లు మన జీవితంలో మౌనంగా పనిచేస్తుంటాడు. విచిత్రం ఏంటంటే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఆ అంతర్లీనంగా పనిచేస్తున్నప్పుడు కంగారు పడిపోతుంటాం. దేవుడు నన్ను వదిలేసాడేమో, ఆయన నన్ను విడిచిపెట్టేశాడేమో, నా ప్రార్థన వినడేమో, నేను ఆయనకి ఇష్టం కాదేమో అని కంగారు పడిపోయి రాంగ్ డెసిషన్స్ వైపు మనం పరిగెడుతుంటాం. కానీ దేవుడు సైలెంట్గా ఉన్నాడని చెప్పి పని చేయట్లేదని కాదు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే చాలా గొప్ప అద్భుతాలు చేశాడని అర్థం. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని 7 అగ్ని వేడి చేసి లోపలికి వేసేస్తుంటే దేవుడు సైలెంట్గానే ఉన్నాడు. ఆయన
అక్కడ ఆ పర్టికులర్ టైంలో దేవుడు వారిని కాపాడినట్టుగా మనం చూడం దేవుని ఆజ్ఞలో. కానీ వారు అగ్నిలో పడవేయబడిన తర్వాత ఆయన ప్రత్యక్షత, గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ మోర్ ఎవిడెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ అగ్నిగుండంలో దేవుడు వారితో 4వ వాడిగా నడుస్తున్నప్పుడు ఆ సంఘటనను నెబుకద్నెజరు గుర్తించగలిగాడు. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో సరైన సమయంలో పనిచేసేంత వరకు కూడా ఎక్కడున్నాడని, దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని అనిపిస్తుంది. కానీ గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఇంకా నీ జీవితంలో పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను తన ప్రణాళికల కోసం వాడుకుంటూనే ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుడు నన్ను వదిలిపెట్టేసాడేమోనన్న ఆ భావన మీలోనికి రానివ్వకండి. యాజ్ లాంగ్ యాజ్ యు రిమైన్ ఇన్ గాడ్, గాడ్ ఈజ్ విత్ యూ. నువ్వు దేవునితో ఉన్నంతకాలం, ఆయనతో ప్రయాణం చేస్తున్నంతకాలం దేవుడు నీ పక్షాన్ని ఎప్పుడు నిలబడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. పరమగీతములు మరియు ఎస్తేరు గ్రంథం మనం టీచ్ చేసే సందేశం అదే. సరే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 3 విషయాలు నేను ఈరోజు స్పష్టంగా తెలియచేసి నా అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఆ 3 మాటలు మీతో ఇంకొకసారి చెప్పిస్తాను. అవి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు 3 విషయాలు చెప్తాను, ఎందుకంటే మీరు చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటారని. ఒక్కొక్క ప్రసంగాన్ని 7 అంశాలు కూడా చెప్పొచ్చు, కానీ ఆ 7 అంశాలు చెప్తే మీరు కొన్నిసార్లు గుర్తుపెట్టుకుంటారో లేదా అని. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ I would like to present any concept in the Bible in 3 points. ఈరోజు నేను మీతో మాట్లాడుకున్న 3 మాటలు ఏంటంటే, మొట్టమొదటి మాట నీ ప్రేమ. అందరూ చెప్పండి, నీ ప్రేమ, యోర్ లవ్. రెండో మాట నీ తైలము, యోర్ ఆయిల్, నీ తైలం. మూడవది నీ పేరు, యోర్ నేమ్. ఈ 3 మాటలు గుర్తుంటాయా మీకు ఈజీగా? ఒకటి నీ ప్రేమ, రెండవది నీ తైలము, మూడవది నీ పేరు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుంటే ఈరోజు నేను చెప్పే సందేశం మీ జీవితంలో ఎప్పుడు గుర్తుంటుంది. మొట్టమొదటి మాట నీ ప్రేమ. ఇక్కడ షూలమ్మితి తన ప్రియుడైన వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా తీయగా ఉంది, ద్రాక్షారసం కన్నా మధురము. ప్రపంచంలో ద్రాక్షారసము కొన్ని సందర్భాల్లో మధురంగా ఉంటుంది అన్న విషయానికి సింబాలిక్గా వాడారు. అలా అని చెప్పి పులియబెట్టిన ద్రాక్షారసం త్రాగమని బైబిల్ ఉద్దేశం కాదు. కొంతమంది ద్రాక్షారసం బైబిల్ ఎక్కడ కనబడినా నేను తాగడం దేవుని చిత్తమేమో, అందును బట్టే ద్రాక్షారసం గురించి రాయించారని చెప్పి ద్రాక్షారసం అనే పేరు అడ్డు పెట్టుకుని తాగుబోతులుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం పుచ్చుకోమన్నాడు కదండి పౌలు గారు. ఆ రెఫరెన్స్ బాగా గుర్తుంటుంది. కానా అనే ఊరిలో యేసు ప్రభు నీటిని ఎలా మార్చాడండి? ద్రాక్షారసంగా మార్చండి. ఆ రెఫరెన్స్ బాగా గుర్తుంటుంది. ఈ తప్ప ఇంకేం గుర్తుండదు, ఎందుకంటే ఆ 2 ఆయన గారు తాగడానికి కొంచెం దగ్గరగా ఉపయోగపడే రెఫరెన్స్లు అనుకుంటాడు. ఎందుకంటే వాటిలో ఉన్న అర్థం తెలియక అలా మాట్లాడేవారు చాలామంది. నన్ను చాలామంది అడుగుతుంటారు, వెసిలి గారు త్రాగడం తప్పు అని. నేను ఆన్సర్ చెప్పే లోపులోనే, అంటే నేను తప్పు అని చెప్తానని తెలుసు వాళ్ళకి, ఆ చెప్పే లోపలనే జస్టిఫై చేసుకోవడానికి, మరి కానా ఊరిలో యేసుప్రభు నీతిని ద్రాక్షారసం చేశాడు కదండి, పౌలు గారు తిమోతి గారికి అడ్వైజ్ చేశాడు కదండి ద్రాక్షారసం తాగమని. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ద్రాక్షారసం తాగమని కొన్ని చోట్ల ఉంది. లేదా ఎవరైనా అతి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి మద్యాన్ని ఇవ్వమని ఎక్కడో ఒక రెఫరెన్స్ ఉంది కదండి. ఇవన్నీ పట్టుకుని ఇప్పుడు ఆయన రోజు పేపాలు తాగేయడానికి జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానా అనే ఊరిలో యేసుప్రభు ద్రాక్షారసంగా మార్చింది అది ఆల్కహాలిక్ వైన్ కాదు, టాక్సిక్ వైన్ కాదు. ద్రాక్షారసం మామూలుగా కొన్నిసార్లు పిల్లలకి ద్రాక్షారసం చేసిస్తాం కదా ఇంట్లో, అదే ద్రాక్షారసం. కానీ అది మత్తు కలిగించే ద్రాక్షారసం అయితే కాదు. కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం పుచ్చుకోనుము అని చెప్పినప్పుడు దానిలో ఆల్కహాల్ మిక్స్ చేయమని పౌలు గారు చెప్పలేదు. ఆల్కహాల్ మిక్స్ చేయమని చెప్పలేదు. పిల్లలకి ఒక ఆరెంజ్ జ్యూసో లేకపోతే ఒక పొమగ్రనేట్ జ్యూసో ఒక యాపిల్ జ్యూసో ఇవ్వండి అంటే దానిలో ఆల్కహాల్ కల్పిస్తామా? లేదు కదా. ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ ఫ్రూట్ జ్యూస్. ఒక పండ్లను జ్యూస్గా మార్చి త్రాగేదే కానీ అది టాక్సిక్ లిక్విడ్ అయితే కాదు, టాక్సిక్ బ్యావరేజ్ అయితే కాదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం చేసే పాపాలకు, మనం చేసే తప్పుడు పనులకు దేవుని వాక్యాన్ని మనం వినియోగించుకోకూడదు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఒక ద్రాక్షారసం తాగినప్పుడు, ఒక తీయటి పదార్థం తాగినప్పుడు శరీరం ఏ విధంగా సంతోషిస్తుందో, ప్రభువా నీ ప్రేమ అంతకన్నా గొప్పది. అదొక సింబాలిక్గా ఉపయోగించబడిన పదం. అది దేవుని ప్రేమకు అసలు పోలికే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచంలో ఎవరిని ఆయన ప్రేమకు పోల్చలేం. తల్లిని పోల్చగలమా, తండ్రిని పోల్చగలమా, లేదా ఏ ప్రేమను యేసయ్య ప్రేమకు సాటి చేయగలం? కానీ కొన్ని సందర్భాల్లో
మనుషుల ప్రేమలు తెలుసుకుంటా ఉంటే, మనుషులైన వారే ఎంతగా ప్రేమిస్తూ ఉంటే దేవుని ప్రేమ ఇంకెంత గొప్పదో కదా అని కొన్ని సంఘటనలు తెలుసుకోవడం ద్వారా మనం అర్థం చేసుకుంటామే. కానీ ప్రపంచంలో ఏ ప్రేమను కూడా యేసయ్య ప్రేమతో మనం ఏం చేయలేం, సాటి చేయలేం. ఇన్ఫ్యాక్ట్ ద హోల్ బైబుల్ ఈజ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ లవ్ టువర్డ్ హ్యుమానిటీ. దేవుడు మనుష్యుల ఎడల తన ప్రత్యక్షపరిచిన ప్రేమ గురించే బైబిల్ గ్రంథం అంతా స్పష్టంగా రాయబడింది. కొంతమంది అనొచ్చు, బైబిల్లో అవి ఉన్నాయండి ఇవి ఉన్నాయండి అని అడుగుతుంటే, దేవుడు చాలా విషయాలు రాయగలడు, కానీ నీకు ఏది అవసరమో, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏది కావాలో వాటిని దేవుని లేఖనాల్లో స్పష్టంగా ప్రభు రాయించి ఉంచాడు. ప్రభువా నీ ప్రేమ, యువర్ లవ్ ఈజ్ స్వీటర్ దాన్ ద వైన్, నీ ప్రేమ మధురం ప్రభు అని అక్కడున్న మాటను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. దేవుని లేఖనంలో ఎన్నో మాటలు మనం చూడొచ్చు దేవుని ప్రేమ గురించి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ పని చేసినా ప్రతి పని వెనకాల ఆయన ప్రేమే ఉంది. హల్లెలూయ. దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. కేవలం నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు తన ప్రేమను వ్యక్తపరిచిన అనుభవాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ద హోల్ క్రియేషన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ లవ్. ఈ సర్వ సృష్టి అంతా కూడా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమకు నిదర్శనంగానే దేవుడు చేశాడు. మనిషిని దేవుడు ఈ సృష్టికి కిరీటంగా దేవుడు చేశాడు. మీరు ఏలుబడి చేయండి, మీరు ఏలుబడి చేసేవారుగా ఉండండి. యు ఆర్ ది రూలర్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ బికాస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ ఫర్ యూ అని దేవుడు మనిషిని ఒక క్రౌన్గా చేసి ఈ సృష్టి అంతటిని కూడా మనిషి చేతిలో దేవుడు పెడితే, మానవుడు పాపం చేయడం ద్వారా సృష్టికి బానిస అయిపోయి ఇప్పుడు సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు, సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. సృష్టిని ఆరాధించే విధానాన్ని ప్యాంథియిజం అంటారు. కంటికి కనబడే భౌతిక పదార్థాలన్నీ కూడా దేవుళ్ళే, ఎందుకంటే అవి కూడా దేవుని చేత కలుగు చేయబడ్డాయి కాబట్టి దేవుళ్ళే అని చెప్పి ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సూర్యుడిని దేవునిగా, చంద్రుణ్ణి దేవునిగా, నక్షత్రాలకు పేర్లు పెట్టి వాటికి దేవుళ్ళుగా, గ్రహాలను దేవుళ్ళుగా, మళ్ళీ గ్రహాలు మన మీద కోప్పడతాయి, మన మీద కక్ష కడతాయి, మనమంటే గ్రహాలకు ఇష్టం ఉండదు, అందును బట్టి ఆ గ్రహ బలం సరిగా లేకపోతే కష్టాలు వస్తాయని చెప్పి గ్రహాలకు మానవ జీవితాన్ని ముడిపెట్టేసి వాటిని చేసే కార్యక్రమాలు, రకరకాలైన పూజా కార్యక్రమాలు కూడా చాలామంది డిజైన్ చేసి పెట్టారు. జంతువులను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, పక్షులను పూజించే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న క్రిములను ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఈ భౌతిక సంబంధం వాటిని ఆరాధించడం వలన ఈ ఆరాధన సృష్టికర్తకే వెళ్తుందన్న ఆ భావన కొంతమందిలో ఉంది. కానీ బైబిల్ మొదటి నుండి ఖండిస్తున్న సత్యం ఏంటంటే, సృష్టికర్త వేరు, సృష్టి వేరు. దెర్ ఈస్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ క్రియేటర్ గాడ్ అండ్ హిస్ క్రియేషన్. సృష్టి వేరు, సృష్టికర్త వేరు అని బైబిల్ నిర్ద్వందంగా మొదటి నుండి చెబుతానే ఉంది. ఒక వ్యక్తి పరమార్థంలోకి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే, లేదా ఎప్పుడు పరమార్థంలోకి వస్తాడంటే, సృష్టిని కాదు పూజించేది, సృష్టికర్తను ఆరాధన చేసినప్పుడు, సృష్టికర్తను కీర్తించినప్పుడు, ఆయన యొక్క నామాన్ని మహింపరిచినప్పుడు, ఆయనకు దగ్గరగా జీవించినప్పుడు మన జీవితాల ద్వారా దేవునికి మహిమ ఉంది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అంటేనే దానిలో ప్రేమ ఉంది. నీకోసం నా కోసం తగ్గించుకుని పశువుల తొట్టులో ఆయన పరున్నాడు అంటే అందులో ప్రేమ కనబట్టలేదా? ఆయన ఈ భూమి మీద సంచరించి అనేక మందికి తన ప్రేమను పంచాడు. ఆయన అభాగ్యులైన వారిని చేరదీశాడు, కష్టాల్లో ఉన్న వారిని కౌగిలించుకున్నాడు, ఆదరణ లేని వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారికి ఆదరణ ఇచ్చాడు. ఎవరైతే ఎక్స్కమ్యూనికేట్ చేయబడ్డారో లేదా వెలివేయబడ్డారో అలాంటి వారిని వెతికి మరీ దేవుడు వారిని ఆదరించినట్టుగా దేవుని లేఖనంలో మనం చూసాం. పూర్వదినాల్లో కొన్ని గుంపుల ప్రజలను సమాజం నుండి వెలివేశారు, దూరపరిచారు. అలాంటి వారిని ఏ ఒక్కరూ ఆదరించేవారు కాదు. కానీ ప్రభు వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆదరించాడు. అక్కడితో అయిపోలే దేవుని ప్రేమ. సిలువలో మన కోసం మరణించడం ద్వారా తన ప్రేమను యేసయ్య రుజువుపరిచాడు. హీ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్, హీ ప్రూవ్డ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్. సిలువను చూసిన ప్రతిసారి సిలువను ఆరాధించమని నేను చెప్పట్లేదు. సిలువ ఆరాధన చేయడానికి ఉపయోగపడే వస్తువు కాదు. మరి ఎందుకు సిలువలు పెడుతున్నామంటే, సిలువను చూసిన ప్రతిసారి సిలువ మీద మరణించిన యేసుక్రీస్తు ప్రభు మనకేమవ్వాలా? జ్ఞాపకంలోకి రావాలి. ప్రభువా, నా స్థానం అది, వాస్తవానికి నాకు బదులుగా నువ్వు నా స్థానాన్ని కోరుకున్నావు ప్రభువా, నీ వందనాలు లేదా నీ కృతజ్ఞతలని మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్టుగానే సిలువలు పెడుతున్నాం. కానీ నువ్వు సిలువ ముందు పొర్లు దండాలు పెట్టేసి, కొబ్బరికాయలు కొట్టేసి, పూల దండలు వేసేసి, అగరబత్తులు తిప్పేసి రకరకాల పనులు చేస్తావని కాదు. ఎవరో కొంతమంది తెలియక చేస్తారేమో, కానీ తెలిసి నీవు దేవుని వాక్యం ఎరిగి నువ్వు కూడా అలాంటి పనులు చేస్తున్నావు. సిలువ కనబడగానే పొర్లు దండాలు పెట్టేస్తున్నావు కొన్నిసార్లు. రిమెంబర్ గాడ్స్ సాక్రిఫైస్.
God's love for you. If you can't understand God's love for you, what is the point in worshiping a cross? దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆయన త్యాగఫలాన్ని అర్థం చేసుకోకుండా ఎన్ని సిలువలకు మొక్కితే నీ జీవితంలో మార్పు ఉంటుంది చెప్పు? లేదా ఎన్ని సిలువలను ఏ రూపంలో వేసుకుంటే దానివల్ల మార్పే ఉంటుంది. కొంతమంది పెళ్లి ఉంగరాల్లో సిలువ పెట్టుకుంటారు, మంచిదే. మంగళసూత్రాల్లో సిలువలు చెక్కించుకుంటారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళు ఏవో చెక్కిస్తారని. మనం క్రైస్తవులం కదండి, మనం సిలువనుకు ప్రాధాన్యత ఇవ్వాలండి. లేదా ఇంటి మీద సిలువలు, గేట్లో సిలువలు, ఆ కిటికీ ఆ చట్రాల్లో సిలువలు పెట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఏంటి సిలువ మనకు నేర్పించే వాక్యం ఏంటి? సిలువను గురించిన వార్త అన్నాడు దేవుని వాక్యంలో. సిలువను గురించిన వార్త నశించిపోయే వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి. గాడ్స్ పవర్ ఈస్ దేర్. వెన్ యూ రిమెంబర్ క్రాస్ ఆఫ్ జీసస్, గాడ్ విల్ అన్లీష్ హిస్ పవర్ ఇన్ టు యూ. దేవుని సిలువను జ్ఞాపకం చేసుకుని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని శక్తి అనే ప్రభావం నీలోనికి విడుదలవుతుంటుంది. అందును బట్టే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఏ పని చేసినా దాని వెనకాల అద్భుతమైన ప్రేమ ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి క్రీస్తు ప్రేమ అనే ఆ మాటను ఒక 3 విధానాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో 3 చోట్ల క్రీస్తు ప్రేమ అని కనబడింది. దట్స్ ది అల్టిమేట్ లవ్. మనుషులకు ప్రేమ ఉండొచ్చు, అది కొంతకాలమే ఉంటుంది. మనుషులను ప్రేమించవచ్చు, వాటికి అవధులు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. ఏ మనిషి ప్రేమ కూడా ఈ భూమి మీద గొప్ప ప్రేమ కాదు, కేవలం దేవుని ప్రేమ మాత్రమే. ఏ ప్రేమ అది? గొప్ప ప్రేమ. క్రీస్తు ప్రేమ అని లేఖనాల్లో ప్రాముఖ్యంగా నూతన నిబంధనలో నేను ఒక 3 చోట్ల ఆ మాటను చూశాను. ఆ మాట యొక్క విశిష్టత ఏంటో ఒకసారి పరిశీలించేద్దాం. క్రీస్తు ప్రేమ మనకు చేసే ప్రయోజనం ఏంటి, మనకు చేసే మేలేంటి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమ నుండి ఏ ఒక్కరూ మనల్ని వేరు చేయలేరు. అనగా విడదీయరాని ప్రేమ యేసయ్య ప్రేమ, విడిపోని ప్రేమ యేసు ప్రభు ప్రేమని లేఖనాలు సెలవిస్తున్నాయి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదివితే క్రీస్తు ప్రేమ అనే ఆ పదాన్ని అక్కడ మనం చూస్తాం. రోమన్ చాప్టర్ 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, చూడండి, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపున. ఇప్పుడు పైన కొన్ని మాటలు మాట్లాడాడు కదా పౌలు గారు. శ్రమ అన్నాడు, బాధ అన్నాడు, హింస అన్నాడు, కరువు అన్నాడు, వస్త్రహీనత అన్నాడు, ఉపద్రవం అన్నాడు, ఖడ్గం అన్నాడు. ఇవన్నీ అక్కర్లా. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కానీ మనుషులు మనల్ని ప్రేమిస్తారా? ఇవన్నీ అక్కర్లేదు. మొత్తం ఆ లిస్ట్ అంతా అక్కర్లేదు. శ్రమ, బాధ, హింస, ఖడ్గం, మరణం ఇవన్నీ అక్కర్లేదు. అందులో ఏ ఒక్కటి మనకు తారసపడినా, ఏ ఒక్క అనుభవంలో మనకు వెళ్తున్న మనుషులు మన దగ్గరకు వస్తారా? చెప్పండి గట్టిగా, వస్తారా రారా? రారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ దే డోంట్ బాదర్ అబౌట్ యువర్ సఫరింగ్. నీ బాధ వాళ్ళకి అక్కర్లేదు, నీ కష్టం వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు బాగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, సంపాదించే వ్యక్తి అయితే, చూడడానికి చక్కగా అందంగా ఉంటే, లేదా నువ్వు మంచి స్టేటస్ కలిగి ఉంటే, నీ యొక్క రూపం, నీ యొక్క కులం, నీ మతం గొప్పది అనుకుంటే, సమాజంలో నీకు పలుకుబడి ఉందనుకుంటే నీ వెంట వచ్చేవాళ్ళు ఉంటారేమో. కానీ అవన్నీ కోల్పోతే ఎవరైనా నీ దగ్గరికి వస్తారా? ఖచ్చితంగా రారు. ఆ పరిస్థితుల నుండి అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతారు. అంటే ఒక వ్యక్తికి అన్నీ కలిగి ఉన్నప్పుడు చాలామంది వారి చుట్టూ ఉంటారేమో. కానీ క్రీస్తు ప్రేమ ఎంత ఉన్నతమైందో తెలుసా? నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు ఖడ్గంలో ఉన్నా, నువ్వు మరణంలో ఉన్నా, లేదా నీవు బాధలో ఉన్నా, హింసలో ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, ఇంకా నేను గట్టిగా పట్టుకునే ప్రేమ, కానీ నిన్ను విడిచిపెట్టే ప్రేమ కాదు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దాట్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఎంత బలీయమైందంటే, నీ సుఖాల్లో, నీ సౌఖ్యాల్లో కాదు దేవుడు నిన్ను ప్రేమించేది. నీ ఘనతలో, నీ మెప్పులో కాదు దేవుడు నిన్ను ప్రేమించేది. నీ కలిమిలో, నీ ఆరోగ్యంలో కాదు దేవుడు నిన్ను ప్రేమించేది. అవన్నీ లేకపోయినా యేసయ్య నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒక దైవజనుడు ఇలా అంటాడు, ఈ మాట నాకు చాలా ఇష్టం. గాడ్ లవ్స్ యూ ఈవెన్ వెన్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకోలేని పరిస్థితుల్లో ఉంటావు కొన్నిసార్లు. నీకు తెలుసు ఆ విషయం? సమ్ పీపుల్ హేట్ దేర్ లైఫ్స్. వారి జీవితాలను శపించుకుంటారు. నేను పుట్టకుండా ఉంటే బాగుండేదండి, నేను చచ్చిపోతే బాగుంటుందండి, నేను బ్రతికి ఎవరికి ప్రయోజనం లేదండి, నా బ్రతుకు ద్వారా ఏ ఒక్కరికి లాభం లేదు, ఐ హేట్ మై లైఫ్, నా జీవితాన్ని నేను శపించుకుంటున్నానండి అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు. వారికి ఉన్న ఎడబాటును బట్టి కావచ్చు, కష్టాలను బట్టి కావచ్చు, ఇబ్బందులను బట్టి కావచ్చు. కానీ ఇంకో విషయం తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నప్పుడు కూడా యేసయ్య నిన్ను ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు.
మనలో ఏ మంచి చూసి యేసు ప్రభు మన కోసం సిలువలో మరణించాడు చెప్పండి ఆయన? జాన్ వెస్లీలో ఏ మంచి చూసి దేవుడు నా కోసం ప్రాణం పెట్టేశాడు ఆయన? ఏ మంచి చూడలేదు నాలో. నేను పాపినని దేవునికి తెలుసు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. బైబిల్ చాలా క్లియర్గా. మర్త్యుడు నీతిమంతుడవుతాడా? మార్టల్ బీయింగ్ ఎప్పుడు కూడా రైచియస్ కాలేడు. అయినప్పటికీ జాన్ వెస్లీ కోసం యేసు ప్రభు తన ప్రాణం అర్పించాడు. ఒక సేవకుడు ఇలా అంటాడు, ఈ భూమి మీద 850 కోట్ల మంది కాదు, నువ్వు ఒక్కడవే ఉన్నా, నువ్వు ఒక్కదానివే ఈ భూమి మీద ఉన్నా, యేసు ప్రభు నీ ఒక్కదాని కోసమైనా లేదా నీ ఒక్కడి కోసం నీ లోకానికి వచ్చుండేవాడు, ఆయన నీ కోసం సిలువలో మరణించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అంతకుమించి ప్రేమకు నిర్వచనం ఏం కావాలి? అంతకుమించి ప్రేమకు డిస్క్రిప్షన్ ఏం కావాలి? లేదా అంతకుమించి ప్రేమకు నిదర్శనం ఏం కావాలి? దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, మనల్ని ఎడబాపని ప్రేమ. మనుషుల ప్రేమలు కొన్నిసార్లు నీ నుండి ఏదో ప్రయోజనం ఆశించేంత వరకు నేను ప్రేమిస్తారేమో, కానీ ఆ తర్వాత ఆ ప్రేమలు కనబడవు. కోర్టుల చుట్టూ ఈ రోజున చాలామంది విడాకుల కోసం ఎందుకు పరిగెడుతున్నారు అంటే, చాలామంది జీవితాల్లో ప్రేమ కోల్పోవడం వల్లనే. ఒక యవనస్తుడు ఓ పాస్టర్ గారికి ఉత్తరం రాశాడట. ఆ ఉత్తరం ఏంటో తెలుసా? డియర్ పాస్టర్, వీ నీడ్ యువర్ ప్రేయర్. ఎందుకు అంటే, ఐ వర్క్ ఇన్ డెల్, మై వైఫ్ వర్క్స్ ఇన్ బెల్, వీ లివ్ ఇన్ హెల్ అని రాశాడంట ఆయన. నేను డెల్లలో పనిచేస్తున్నాను, నా భార్య బెల్లలో పనిచేస్తుంది, మేమిద్దరం ఎక్కడున్నాం? హెల్లో ఉన్నామని. వారి ఉద్యోగాలు వారికి ఆనందాన్ని ఇస్తున్నాయా? కుటుంబ జీవితంలో సరైన బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాయా? పోనీ నీకున్న డబ్బు ద్వారా హ్యాపీగా బ్రతకగలవా? నో. డబ్బు, నీకున్న జ్ఞానం, నీకున్న అంతస్తులు, నీకున్న క్యాడర్, నీకున్న స్టేటస్ ఎప్పుడు కూడా నీకు సంతోషాన్ని ఇవ్వలేవు. నిజమైన ప్రేమను పంచలేవు. ప్రేమకు ఆధారమైన క్రీస్తు ప్రభు మనలో ఉన్నప్పుడే స్వచ్ఛమైన ప్రేమను మనం ఆస్వాదించగలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మినహాయిస్తే స్వచ్ఛమైన ప్రేమకు అడ్రస్ లేదు. నీ జీవితంలో అలాంటి ప్రేమను అనుభవించాలని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఎంబ్రేస్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను హత్తుకో. ఆ ప్రేమ నేను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టే ప్రేమ. ఐ వర్క్ ఇన్ డెల్, మై వైఫ్ వర్క్స్ ఇన్ బెల్, వీ లివ్ ఇన్ హెల్ అని ఎంత రైమింగ్లో రాశాడు ఆయన. రైమింగ్ అయినా కానీ పాపం అతని కష్టాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబాల్లో ఈరోజున ఎలాగున్నాయి బంధాలన్నీ కూడా. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు చాలా సంతోషంగా ఆనందంగా ప్రేమగా ఉన్నట్టున్నారు, కానీ రాను రాను వారి మధ్య ప్రేమ తరిగిపోవడం ద్వారా ఎన్నో భయంకర కార్యాలు చాలా కుటుంబాల్లో జరుగుతున్నాయి. భార్యను విసిగించేవాళ్ళు కొంతమంది అయితే భర్తను విసిగించేవాళ్ళు కొంతమంది, ఇబ్బందుల్లోకి నెట్టేసేవాళ్ళు కొంతమంది. ఇలాంటి పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. అదేంటో కానీ భార్యాభర్తల బంధాన్ని దేవుడు చాలా పవిత్రంగా చాలా ఉన్నతంగా బైబిల్లో తీర్చిదిద్దితే ఈరోజు మోస్ట్ ఆఫ్ ద జోక్స్ అన్నీ కూడా దేని మీద ఉన్నాయి తెలుసా? భార్యాభర్తల మీదే. మీరు ఏ జోక్ చెప్పండి, ప్రజలు పగలబడి నవ్వేస్తారు. ఎందుకంటే బాగా ఈజీగా చాలామందికి ఏమైపోతూ ఉంటాయి, కనెక్ట్ అవుతుంటాయి. వారికో లేదా వాళ్ళ పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో ఎవరో ఒకళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి చాలా ఈజీగా నవ్వు. మనకు తెలియని విషయం గురించి ఎప్పుడు మనం నవ్వం. అవి కనెక్ట్ అవుతాయి కాబట్టి నవ్వుతుంటారు చాలామంది. నేను ఒక చిన్న క్లూ ఇచ్చి ఒక మాట చెప్తాను. చపాతీలు చేయడానికి మాత్రమే క్లూ ఇచ్చేసాను మీకు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఒక ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. అందులో ఒక ఆమెను వచ్చి అడుగుతుంది, పిన్ని గారు కొంచెం చపాతీలు కర్ర ఇస్తారండి, మా ఆయనగారు ఇంటికి వచ్చే టైం అయిందండి. చపాతీల కోసం మాత్రమే. నేను ముందే క్లూ ఇచ్చాను మీకు. అప్పడాల కర్ర ఇవ్వండి, మా ఆయనగారు ఇంటికి వచ్చే టైము అయ్యిందని. మీలో కొంతమంది దాంతో కొట్టడానికి ఏమో అనుకున్నారు కదా. నేను అందుకనే చెప్పాను ముందు చపాతీల కోసమే అని. అప్పుడు ఆమంటది కదా, త్వరగా తెచ్చేయండి పిన్ని గారు, మా భర్త గారు కూడా వచ్చేస్తారు త్వరగా అందంట ఆవే. పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో అంటే, ఇదివరకు భర్తలు ఇంటికి రావడానికి చాలా సంతోషపడేవారు. సాయంకాలం 5 అయిపోగానే అమ్మో త్వరగా ఇంటికి వెళ్ళాలని. కానీ ఇప్పుడు చాలామంది భర్తలు 5 అయిపోతే ఇంకేం పని లేదా, ఇంకా ఇవ్వండి పని, 8 గంటల దాకా ఉంటాను నేను ఇక్కడ. ఎందుకంటే త్వరగా వెళ్ళిపోతే ఇప్పుడు ఇంట్లో ఏం తోవాలి, గిన్నెలు తోవాలి, బట్టలు ఉతకాలి. ఈ పనులన్నీ కాకుండా 8 గంటలకు పని చెప్పండి మనకి అని కావాలని ఆఫీసులో ఉండిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు లేటుగా పని చేస్తారంటే ఆ ఉద్దేశం అని అంటలేదు, కానీ ఎక్కువ మంది అదే ఉద్దేశంతో దే డోంట్ వాంట్ టు గో టు దే హోమ్స్. కారణం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాట కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా. న్యూజిలాండ్లో నేను ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. మాకు అస్సలు సమాధానం ఉండదండి, ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి. మీరు ఎక్కడి నుండి వచ్చారన్నాను. వాళ్ళ ఊరి పేరు మాటామాటా అంటారు. న్యూజిలాండ్లో మాటామాటా అనే ప్లేస్ ఉంది. పొరపాటు ఏముందమ్మా అందులో అనుకున్నాను. ఆ ఊరి పేరే మాటామాటా అంట. భార్యాభర్తలు రోజు ఏం చేస్తారంటే వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు.
లోక ప్రేమలు, మనుషుల ప్రేమలకు హద్దులు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. దట్స్ అ ఫ్యాక్ట్. యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. నో బౌండరీస్ ఆర్ దేర్ ఫర్ గాడ్స్ లవ్. నువ్వు ఎంత దేవుని ప్రేమను తీసుకున్నా ఇంకా తీసుకోవడానికి చాలా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నీకింత ప్రేమ ఇచ్చాను కదా ఇంక చాలులే, నీకింత ప్రేమ ఇచ్చాను కదా ఇన్ని సంవత్సరాలకి చాలని దేవుడు ఎప్పుడు అండట. ఆయన ప్రేమ మన హృదయాల్లోనికి పరిశుద్ధాత్మ ద్వారా సమృద్ధిగా ఏం చేయబడుతుంది? కుమ్మరించబడుతుంది. యేసయ్య ప్రేమ ఎంత గొప్పది అంటే నిన్ను విడిచిపోని ప్రేమ. చాలామంది ఈ రోజుల్లో డిప్రెషన్కి లేదా యాంగ్జైటీకి గురవడానికి కారణం ఏంటో తెలుసా? నన్ను ప్రేమించేవాళ్ళు నాకు దూరం అయిపోయారు, నా స్నేహితురాలు నాకు దూరం అయిపోయింది, నా స్నేహితుడు నాకు దూరం అయిపోయాడు, మా బంధువులు మాకు దూరం అయిపోయారు, నాకు కావలసిన ప్రేమ వారి నుండి పొందుకోలేకపోతున్నాను నేను. అదే బాధతో చాలామంది ఉంటే, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉంటే దేవుని సేవకునిగా చెబుతున్నాను, ఎంబ్రేస్ గాడ్స్ లవ్ దట్ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. దేవుని ప్రేమను నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆ ప్రేమ నీతో ఉంటే లోక ప్రేమల కోసం వెంపర్లాడే పరిస్థితి నీకు అక్కర్లేదు. గాడ్స్ లవ్ విల్ లిఫ్ట్ యూ అప్, అండ్ గాడ్స్ లవ్ విల్ లిఫ్ట్ యూ అప్ to a position where you can experience his love fully and completely. ఆయన ప్రేమను సంపూర్ణంగా అనుభవించే కృపలోనికి నువ్వు రాగలుగుతావా? దేవుడు అదే కోరుతున్నాడు. క్రీస్తు ప్రేమ మనలను ఎడబాపని ప్రేమ అన్నాడు. రెండో మాట దగ్గరికి వస్తాను చూడండి. ఈసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక దగ్గరికి వస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక దగ్గరికి వస్తే క్రీస్తు ప్రేమ యొక్క గొప్పతనం ఏంటో పౌలు గారు అక్కడ వివరించారు. 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. 18, 19, 20 వచనాల్లో ఒక మాట ఉంటుంది. వారైతే అదంతా అక్కర్లేదు కానీ సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని నేను ఏం చేస్తాను? మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ కూడా క్రీస్తు ప్రేమ అనే పదం మనకు కనబడుతుంది. ఈ ప్రేమ ఎలాంటిదంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ విచ్ పాసెస్ ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక జ్ఞానాన్ని మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానమా ప్రేమ అనే రెండు మాటలు మన ముందు ఉంచితే మనం ఏం కోరుకోవాలి? మొట్టమొదటిగా ప్రేమను కోరుకోవాలి. ఎందుకోసం అంటే జ్ఞానం కలిగిన వారందరికీ ప్రేమ గురించిన అవగాహన ఉండకపోవచ్చు, లేదా లోకంలో జ్ఞానులు అనబడిన వారు చాలామంది లోక ప్రేమల్లో పడి ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. జ్ఞానం ఉన్నంత మాత్రాన ప్రేమ గురించి నీకు తెలియదు, కానీ ప్రేమను నువ్వు సంపాదించుకోగలిగితే, దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ఇంకో మాట ఎలా చెబుతాను జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు అక్కడ మాట్లాడుకున్న మాట ఏంటంటే, లోకంలో సమస్త జ్ఞానాన్ని నేర్చుకోవడం కన్నా దేవుని ప్రేమను తెలుసుకోవడం మిన్న. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో జ్ఞాన సముపార్జన, జ్ఞానం నేర్చుకోవడానికి చాలామంది ఎంతెంతో ప్రయాసపడుతున్నారు, కానీ క్రీస్తు ప్రేమ యొక్క లోతును తెలుసుకోవడానికి చాలామంది ముందుకు రావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనిషి యొక్క జ్ఞానం చాలామందిని దేవుని నుండి దూరం చేసేస్తుంది. 10th క్లాస్ చదివేంత వరకు బాగానే ఉంటాడు, సండే స్కూల్కి వస్తాడు, యూత్ మీటింగ్ అటెండ్ అవుతాడు, ఆదివారం ఆరాధన అంటే బైబిల్ పట్టుకుని చక్కగా తల కొబ్బరి నూనె రాసుకుని చక్కగా తలదూకుని మంచిగా మంచి బాలుల్లోకి వస్తాడు దేవుని మందిరాడు 10వ తరగతి వరకు. ఇంకా ఆ తర్వాత కాలేజీలోకి వెళ్ళగానే మొత్తం పరిస్థితులు ఏమవుతాయి? మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోయి ఏమైపోయిందంటే ఒకరిని వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ బైబిల్ నిజమేనంటావా? యేసుప్రభు ఉన్నాడంటావా? ఇవన్నీ మందిరాలన్నీ నిజమేనా? మనం వెళ్ళడం ద్వారా అక్కడ పాస్టర్ గారికి లాభం, కానీ మనకేం లాభం? ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? కొంచెం మనోడికి 10th క్లాస్ చదివేసి బాయిల్స్లా చదవగానే మనోడికి బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. నీ జ్ఞానం నిన్ను దేవుని దగ్గరికి చేస్తుందా, దూరం చేస్తుందా? పరిశీలించే. అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు, అపారమైన జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం సంపాదించి అతను కూడా ఇదే పరిస్థితి. కాలేజ్ చదివేంత వరకు కూడా దేవుని గట్టిగా పట్టుకుని పాస్టర్ గారితో కలిసి ఆయా ప్రాంతాలకు తిరిగి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వాడు కొంచెం కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్గా పాస్టర్ గారితో వాదించడం మొదలుపెట్టాడట. నిజంగా దేవుడు ఉన్నాడండి, బైబిల్లో రాయబడిన పుస్తకాలకు ఎవిడెన్సెస్ ఉన్నాయని అడగడం మొదలుపెట్టి మెల్లమెల్లగా దేవుని దూరం అయిపోవడం ప్రారంభించాడు. ఆ వ్యక్తిని మరలా వెనకకు తీసుకురావడానికి చాలా కష్టమైందంటే దేవుని సేవకునికి. అంటే నీ జ్ఞానం కొన్నిసార్లు దేవునికి నిన్ను దగ్గరగా చేయట్లేదు, కానీ దేవుని దూరం చేస్తుందేమో. ఆలోచించే ఒకసారి. అపోసిన పౌలు జ్ఞానంతో పోలిస్తే అందరికన్నా చాలా ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాడు. గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆ కారణాన్ని బట్టే పౌలు గారు ధర్మశాస్త్రాన్ని, కృపను వివరించినట్టుగా బైబిల్లో ఇంకెవరూ ఆ సాహసం చేయలేకపోయారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనిషి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, కానీ కృప ద్వారా మాత్రమే మనకు రక్షణ.
దేవుడు కృపను దానంగా మనకిచ్చాడు, వరంగా మనకిచ్చాడు. కాబట్టి కృప మీద ఆధారపడినప్పుడే దేవుని దగ్గరగా మనం జీవిస్తాం. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలన్న తపన చాలాసార్లు కొంతమందిని బహుశా రకరకాల భారాల్లోకి నెట్టేస్తుందేమో. కృప మీద ఆధారపడదాం. లెట్ us డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్ విచ్ గివ్స్ us లిబర్టీ టు ఎక్స్పీరియన్స్ హిస్ లవ్. పౌలు మహాశయుడు అత్యధిక జ్ఞానం కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ సువార్త ప్రకటించినా దేవుని వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా ఏం చేశాడు? ఆయన బోధించాడు. వాక్య సంబంధమైన దృష్టాంతములను ఎత్తి దేవుడు తన జీవితాల్లో నేర్పించిన పాఠాలను అనేక మంది బోధించాడు. అందును బట్టే పౌలు మహాశయుని పత్రికలు అనేక చోట్ల నేను మనుషుల జ్ఞానాన్ని బట్టి బోధించలేదు కానీ దేవుని సువార్త ఉన్నదన్నట్టుగా మీకు ఏం చేశానో బోధించాను అన్నాడు. కారణం మనుషుల జ్ఞానం మనిషిని దేవుని దూరం చేస్తుంది కానీ సువార్త మాత్రమే మనిషిని దేవునికి ఎక్కడ తీసుకొస్తుంది? దగ్గర. యేసే ప్రేమ ఎంత గొప్పది అంటే సర్వలోకంలో ఉన్న జ్ఞానం అంతటికన్నా దేవుని ప్రేమ గొప్పది. కారణం కొన్నిసార్లు జ్ఞానం మనిషికి సమాధానాన్ని ఇవ్వదు, జ్ఞానం మనిషికి శాంతిని ఇవ్వదు. కానీ యేసయ్య ప్రేమ మనకేమిస్తుంది? సమాధానం ఇస్తుంది. ఇదే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, దేవుడు అనుగ్రహించి సమాధానము సమస్త జ్ఞానమునకు మించిందన్నాడు. మీ తలంపులకు దేవుని సమాధానం కావలి ఉండాలి అన్నాడు. ఎందుకు ఆ మాట వాడాడంటే దేవునికి సంబంధించినవన్నీ కూడా లోక జ్ఞానానికి ఎప్పుడు మించే ఉంటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైజ్ యువర్ స్టాండర్డ్ అండ్ రీచ్ గాడ్స్ లవ్, అండర్స్టాండ్ హిస్ ఫేవర్ ఫర్ యువర్ లైఫ్. నీ పక్షంగా దేవునికి ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఈ లోకంలో గొప్ప జ్ఞానాన్ని నువ్వు నేర్చుకున్నట్టే, దైవిక జ్ఞానంలో వెదుగుతున్నట్టే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు లేరు. క్రీస్తు ప్రేమ జ్ఞానమునకు మించినది అన్నాడు. మూడో మాట, ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక పౌలు మహాశయుడు ఈ పత్రిక రాస్తూ ఆయన ఏమంటాడంటే 5వ అధ్యాయము 14వ వచనం తీయండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాశాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. చెప్పండి, మమ్మల్ని ఏం చేస్తుంది? గాడ్స్ లవ్ ఆర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కాన్స్ట్రెయిన్స్ us అనే మాట వాడాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? కొన్నిసార్లు బలవంతం చేస్తుంది. దీన్ని బైబిల్ పండితులు కొన్ని రకాలుగా వివరించారు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే, కొన్నిసార్లు లోకం అడుగుతుంది, ఎందుకండి మీరు ఈ పని చేస్తున్నారని. ఎందుకండి సరిహద్దులు దాటి ప్రేమించగలుగుతున్నారు, అవధులు దాటి ప్రేమించగలుగుతున్నారు, శత్రువును కూడా కొన్నిసార్లు మీరు ఏం చేయగలుగుతున్నారు? ప్రేమించగలుగుతున్నారు. ఇంత గొప్ప పనులు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఎవరు, ప్రేరేపిస్తుంది ఎవరు అంటే పౌలు గారు చెప్పిన ఈ మాట, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? పురుకొల్పుతుంది లేదా బలవంతం చేస్తుంది. అంటే దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ అది నిశ్చలంగా అక్కడ ఉండిపోదట, మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? పురుకొల్పుతూ ఉంటుంది. ఎవరో ఎగిసిపడుతుంటారు నీ మీద, దేవుని ప్రేమ ఏమంటుంది తెలుసా? కూల్ డౌన్, కామ్ డౌన్. వాళ్ళకంటే ప్రభువు తెలియదు కాబట్టి అలా కేకలేస్తున్నారు. దేవుని ప్రేమ తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారు. నీకు తెలుసు కదా, కూల్ డౌన్. దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? అక్కడ ఇన్స్పైర్ చేస్తున్నారు, రేపుతుంది. ఎవరో నీకు హాని చేశారు, శరీరం ఏమంటుందంటే నువ్వు కూడా హాని చేయాల్సిందే, రిటాలియేషన్ అనేది జరగాల్సిందే అక్కడ. అందును బట్టి నువ్వు అస్సలు వెనకకు తగ్గడానికి లేదు. ఇంకా నువ్వు ఏ విధం చేతనైనా వారి మీద పై చేయి సాధించాలా, వారిని ఇబ్బంది పెట్టిన దానికి 100 రెట్లు ఇబ్బంది పెట్టాయి అని శరీరం ప్రోత్సహిస్తుంది. ఆ టైంలో యేసయ్య ప్రేమ ఏమంటుంది తెలుసా? వెయిట్, బాగా తీర్చుట నా పని, నువ్వు కంగారు పడదు. ఇట్స్ యువర్ డ్యూటీ టు లవ్ దోస్ పీపుల్. శత్రువును ప్రేమించగలిగే ప్రేమ స్థాయికి ఒక మనిషి రాగలిగితే అంతకన్నా ఆనందం మరొకటే ఉంది. అనేకసార్లు మీకు చెబుతున్నాను, ఒక మదర్ తెరీసాని మీరు తీసుకోండి, ఒక గ్రాహం స్టెయిన్స్ని మీరు తీసుకోండి, ఒక ఎవరెట్ స్వాన్సన్ మీరు తీసుకోండి. ప్రపంచంలో అద్భుతమైన చారిటీ సంస్థలు స్థాపించారు వీళ్ళందరూ కూడా. అభాగ్యుల్ని ప్రేమించారు. వాళ్ళు ఎవరిని అడిగినా వాళ్ళందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? ఇన్ని గొప్ప కార్యాలు ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి, ఇబ్బందులకు ఎదురొడ్డి మీరు చేయడానికి కారణం ఏంటి అంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేసింది? బలవంతం చేసింది. గ్రాహం స్టెయిన్స్ గారు ఆస్ట్రేలియా నుండి భారతదేశం వచ్చారు కుటుంబంతో కలిసి. అందమైన ఆడపిల్ల, 2 మగపిల్లలు, కుటుంబం అంతా కలకలలాడుతూ సంతోషంగా ఉంది. వాళ్ళ పని ఏంటో తెలుసా? ప్రతిరోజు జీప్ వేసుకుని అడవుల్లోకి వెళ్ళడం, గోని సంచుల్లో చుట్టు పడవేయబడిన కుష్ఠరోగులు ఎక్కడున్నారో వెతకడం, తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టడం. అది వాళ్ళ పని. అదేమన్నా తప్పుడు పనా? సమాజానికి ఏమైనా నష్టం కలిగించిన పనా?
ఎందుకంటే ఆ దినాల్లో కుష్ఠవ్యాధి వచ్చిందంటేనే నువ్వు ఏదో కర్మ ఫలం నువ్వు ఇలా అనుభవిస్తున్నావు, నువ్వు ఏదో జన్మలో ఏదో భయంకర పాపం చేసావు, ఆ పాపం నీకు ఈరోజు ఇలా చుట్టుకుందని చెప్పి కుష్ఠవ్యాధిని కూడా పూర్వజన్మలో పాపాలకి లింక్ చేసి అడవుల్లో వదిలిపెట్టారు. నీ కర్మఫలం నువ్వు ఇలా భరించాల్సిందే. ఒకవేళ నువ్వు భరించకుండా మేము అడ్డుకున్నావంటే నీవు ఈ కర్మచక్రంలోంచి జన్మచక్రంలోంచి బయటికి రావు, నువ్వు నీకు మోక్షం ఉండదు, జీవితకాలం అంతా నువ్వు భరించాలా అని గోని సంచుల్లో చుట్టేసి అడవుల్లో వదిలిపెట్టేసేవారు. వాళ్ళని ఏ క్రిములు కొడుతున్నాయో, కీటకాలు కొడుతున్నాయో, అన్నం ఉందో లేదో తెలియదు, ఆహారం ఉందో లేదో తెలియదు, పలకరించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, చలేస్తుందని అడిగేవాళ్ళు లేరు. దుర్భరమైన పరిస్థితుల్లో పడి ఉన్న వాళ్ళని దైవజనుడును వారి బిడ్డలు వెళ్ళి జీపులో ఎక్కించుకుని తీసుకొచ్చి ఆశ్రమంలో తీసుకొచ్చి కడుపు నిండా అన్నం పెట్టి, ఒంటి నిండా బట్టలు కట్టి, కంటి నిండా నిద్రపోవడానికి అవకాశాలు ఇచ్చి అంత ప్రేమతో వారిని చూస్తూ ఉంటే చాలామంది అడిగారు గ్రామ్ స్టెయిన్స్ గారిని, ఎక్కడో ఆస్ట్రేలియాలో సంపన్నమైన కుటుంబం, అద్భుతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఇంత కష్టతరమైన పరిచయం ఎందుకు చేస్తారు మీరంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇదే వచ్చిన క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది, బలవంతం చేస్తుంది. అలాంటి అద్భుతమైన వ్యక్తుల్ని జీపులో కూర్చోబెట్టి తగలబెట్టి చంపేశారు. 1999 జనవరి 22వ తారీఖు ఏ ఒక్కరు మర్చిపోకండి, ఆ తేదీని మర్చిపోకండి. భారతదేశంలో అత్యంత పైశాచికమైన పని, అమానవీయమైన పని, అన్నం పెట్టిన చేతును కొరుక్కుని తినేసిన సమాజం. ఏ నష్టం చేశారు సమాజానికి? ఆ చక్కని కుటుంబం తండ్రిని, ఇద్దరు కొడుకుల్ని జీపులో పెట్టి తగలబెట్టి చంపేస్తే ఆయన ఇద్దరు బిడ్డలను ఇలా పట్టుకున్నాడు కాలిపోతూ. కాలిపోయిన తర్వాత అక్కడ సిలువాకారం కనబడుతుందంట కారులోని చూస్తూ ఉంటే. ఏ భార్య ఒప్పుకు ఉంటుందండి అలాంటి పని చేసినప్పుడు? ఏ స్త్రీ తట్టుకోగలుగుతుంది? పోనీ భర్త అప్పటికి ఆయనకి 58 సంవత్సరాలు ఎంత ఉంది, దాదాపు 60 సంవత్సరాలు వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాడు. కానీ చిన్నపిల్లల్ని పోగొట్టుకున్న తల్లి ఎంత ప్రతీకారంతో రగిలిపోద్ది. అలాంటి సంఘటనే మరి ఎవరికైనా ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ జరుగుంటే, వేరే మతస్థులకు ఎవరికైనా ఎలాంటి సంఘటనలు ఉండేవి, ఎలాంటి పరిస్థితులు ఉండేవి? గ్లాడీ స్టెయిన్స్ గారిని కలుసుకున్నప్పుడు ఆమెలో ఉన్న ఆ యొక్క దేవుని ప్రేమ కొట్టవచ్చినట్టు ఎలా కనబడుతుందంటే, నా భర్తను నా పిల్లల్ని చంపేసిన వారిని మనస్ఫూర్తిగా నేను క్షమించేస్తున్నాను, నేనంటూ వారి విషయంలో కోరుకునేదంటూ ఏదైనా ఉంది అంటే వారు నా యేసయ్య ప్రేమను తెలుసుకుంటే చాలు, అంతకన్నా నాకు కావాల్సింది మరొకటి లేదు. నా భర్త, నా ఇద్దరు కొడుకులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు పరలోక రాజ్యంలో. ఏదో ఒక రోజు నేను వారిని కలుసుకుంటాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు మిస్ దెమ్. I'm not going to miss eternal life. But I want those people who killed my husband and my sons, I want them to know Christ. వారు దేవుని ప్రేమను తెలుసుకుంటే అంతకన్నా మరొకటి లేదు. పిల్లారా, ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. కొన్నిసార్లు నువ్వు దేవుని వద్దన్నా, కాదన్నా, దూరం జరిగిపోతున్నా ఆయన తన చేతులు చాపి నిన్ను పిలుస్తూనే ఉంటాడు. కారణం ఆయన ప్రేమ నిన్ను పాజిటివ్గా. ఇది బలవంతం అంటే నెగిటివ్ వర్డ్ అనుకోకండి, వేరే ఉద్దేశంలో కాదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, బ్రతిమాలుతూనే ఉన్నాడు నీ పక్షంగా. క్రీస్తు ప్రేమ ఔన్నత్యం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అని ఎందుకు అందో తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవరూ ఈ భూమి మీద లేరు. ఆ ప్రేమ సమస్త జ్ఞానమునకు మించిన ప్రేమ. మూడవది, ఆ ప్రేమ మనలను పురికొల్పే ప్రేమ, మనలను రేపే ప్రేమ, మనలను బలవంతం చేసే ప్రేమ, ఆయన కొరకు జీవించడానికి ఉపయోగపడే ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో మాట ఏమని చెప్పుకున్నాం చెప్పండి? నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము. రెండవది, నీ తైలము, నీ పరిమళ తైలము సువాసన గలది అన్నాడు. కొంతమంది పెర్ఫ్యూములు వేసుకునే అలవాటు ఉంటుంది, తప్పేం కాదు, వేసుకోండి. మన ప్రక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి ఎప్పుడు మనం అభ్యంతరకరంగా ఉండడానికి లేదు. ప్రాముఖ్యంగా ఇలాంటి శాంక్చురీలకు మనం వస్తున్నప్పుడు చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని రావడం పొరపాటేమి కాదు. 4 రోజుల నుండి స్నానం చేయకుండా, దేవుడు వద్దంటాడా, వెస్లిగా రావడం ఆగు అంటాడా ఆయన, మేము వెళ్తాం ఎలాగంటే ఎవరో నేను ఇక్కడ ఆపేవారు లేరు. నీ పక్కన 4 కుర్చీలు ఖాళీగా ఉంటాయి అంతే. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని వినడానికి వచ్చారు కానీ వేరే వాటిని భరించడానికి రాలేదు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా స్నానం చేసి శుభ్రంగా రావాలి. అది మరలా చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. ఆల్రైట్. కొంతమంది అయిపోయిన తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు అర్జెంటుగా తెల్లవారు ఇప్పుడే 7 గంటలు పెట్టేశారు ఆరాధన, ఇప్పుడు స్నానాలు ఇవన్నీ అంటే ఎక్కడ అవుద్ది?
నయోమి తన కోడలని రూత్తో ఏమంటుంది తెలుసా? అమ్మ, నువ్వు బోయస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి తలకు నూనె రాసుకుని వెళ్ళు అంది. ఇప్పుడు నూనె రాయడం తగ్గిపోయిందిలేండి, పోతే దాని గురించి మాట్లాడద్దు, ఎందుకంటే నేను కూడా రాసుకుని అప్పుడప్పుడు. మా అమ్మగారు చిన్నప్పుడు కూర్చోబెట్టి రాసేవారు నూనె. మంచి బాలుళ్ళకి వెళ్ళేవాళ్ళం స్కూల్కి, మొత్తం ఇదంతా నూనె కారిపోతుంది. ఆ తర్వాత మా తమ్ముడు ఒక రోజున తిరుగుబాటు బావుట ఎగురవేశాడు. మా హొత్తు నూనె అన్నాడు. పోడరాంది మా అమ్మగారు. అప్పటి నుంచి నూనె పెట్టడం మానేసో తలనొప్పులు స్టార్ట్ అయినాయి. మీకు తెలిసే ఒక విషయం, కుంకుడుకాయల స్నానం, కొబ్బరి నూనె ఆపేయండి, తలనొప్పులు రాకపోతే ఏమొస్తాయి? చాలామంది అలాంటి పరిస్థితి. అంటే ఎప్పుడైనా నేను ఇలా స్టేజ్ మీద ఉన్నప్పుడు నూనె అయితే రాయను, కానీ ఇంట్లో ఉన్నప్పుడు బ్లెస్సీ గారు అప్పుడప్పుడు జగ్గా ఏమండి కొంచెం ఇలా రండి అని చెప్పి జగ్గా నూనె రాస్తుంది ఆమె. ఎందుకోసం? చాలా రకాలైన హెడ్ఏక్స్ ఇవన్నీ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు. మా ఆయనగారు ఎంతో ట్రావెల్ చేసి బాగా అలసిపోతారని భార్య నూనె రాయడంలో తప్పేమీ లేదు. తలకు నూనె తక్కువ చేయొద్దని కూడా బైబిల్లో ఉంది. అలా అని చెప్పి మరలా ఉంది కదా అని చెప్పి డబ్బలు పోగేసేసి మొత్తం ఆ నూనె అలా అహరోన్ గడ్డం మీద కింద కారినట్టుగా దేహం అంతా వేసేసి నూనె కొట్లో పనిచేసేలాగా ఉన్నాం అనుకో, మళ్ళీ అది కూడా ఇబ్బందే. ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి మనం. కొంతమంది నూనె రాయడం మంచిది, మొత్తం ముఖం, తలకాయ, చేతులు, కాళ్ళు అన్నీ రాసేసి ఒక పెహల్వాన్లాగా వస్తుంటారు బయటికి, దెబ్బలాడికి వచ్చినట్టుగా. ఒక పరిధులు ఉండాలి, ఒక అవధి ఉండాలి. ఆల్ రైట్. సువాసన, చక్కని సువాసనను అందరూ ఇష్టపడతారు. ఒక మంచి వాసన వచ్చినప్పుడు దాన్ని కాసేపు ఆస్వాదించాలన్న ఆలోచన మంచిదే. ఇట్స్ ఎ జనరల్ ఇన్స్టింక్ట్ ఒక సువాసన ఆస్వాదించడం. ఈ రోజున పెర్ఫ్యూమ్స్ ప్రపంచంలో చాలా 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 విపరీతమైన బిజినెస్ అనేవాడు. నేను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు కైరో నగరంలో పెర్ఫ్యూమ్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఎవ్రీ పెర్ఫ్యూమ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఫ్లవర్స్. పువ్వుల నుండి, పుష్పముల నుండి, లేదా కొన్ని ఆకుల నుండి ఆ ఎక్స్ట్రాక్ట్ తీసి వాటిని కొన్ని రకాలైన లిక్విడ్స్తో కలిపి వాటిని మార్కెట్లో సేల్ చేస్తుంటారు. ఈరోజు నాకు ఒక పెర్ఫ్యూము కొన్ని లక్షల రూపాయలు విలువైన పెర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఆయిల్స్ ఉన్నాయి, చక్కగా సువాసన ఇచ్చే ఆయిల్స్. అయితే ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభువా నీవు పూసుకునే పరిమళ తైలము నిజమైన సువాసన కలిగినది. ఎక్కడో చూశాను, ఆయిల్స్ గురించి ఆలోచన చేస్తుంటే మామూలుగా తలగబెట్టుకునే నూనెట 30 ml ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ ఆయిల్ 1,50,000 ఉందట. 30 ml అంటే ఎంత ఉంటుంది అనమాట ఆయిల్. ఒకసారి రాసుకుంటే అయిపోద్ది అది. అది చాలామంది సెలబ్రిటీస్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు నూనె రాసుకోవాలనుకుంటే ఆ డబ్బా 1,50,000 ఉంటుంది, దాంతో కొనుక్కొని రాసుకుంటారు. మరి ఈ లెక్కన దేవుని తైలము అని ప్రకటించబడిన ఈ తైలానికి ఎంత విలువ కట్టాలి మనం? ఎంత ఖరీదు ఉంటుంది? అమూల్యమైంది కదా. ప్రభువా నీ తైలము సువాసన గలది అన్నాడు. ఏ రకమైన తైలం దేవుని దగ్గర ఉంది? ఏ రకమైన తైలాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు? వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ గాడ్ వుడ్ లైక్ టు గివ్ అస్. లేఖనాలు ఎన్నో మాటలు ఉన్నాయి. పాత నిబంధనలు మీరు చదివితే అభిషేక తైలము అనే మాట చాలాసార్లు కనబడద్దు మనకి. లేవీ కాండంలో కావచ్చు, ద్వితీయోపదేశ కాండంలో కావచ్చు, సంఖ్యాకాండంలో కావచ్చు. అభిషేక తైలం అనే మాట ఎక్కువసార్లు కనబడుతుంది. కారణం, యాజకులు లేని వారు అభిషేక తైలాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరాడు. అహరోను మరి అతని కుమారులు ప్రతిష్ఠితులుగా మార్చబడిన తర్వాత వారు ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి, సేవ చేయడానికి వచ్చినప్పుడు కేవలం వారి తలల మీద మాత్రమే కాదు, వారి వస్త్రాలకు కూడా అభిషేక తైలం రాయమన్నాడు. అలా రాయడం ద్వారా దే ఆర్ కాన్సిక్రేటెడ్, వారు ప్రతిష్ఠించబడ్డారు దేవుని కార్యాల కోసం. అభిషేక తైలం అనే పేరు దానికి ఉంది. ఆ తర్వాత ప్రతిష్ఠత తైలం అనే మరొక తైలాన్ని గురించి పాత నిబంధనలు మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా నేను ప్రత్యక్ష గుడారాన్ని గురించిన క్లాసులు చెప్పాను, ఎప్పుడు పాండమిక్ సమయంలో రెవల్యూషన్ కానీ టేబర్నెకల్ కానీ కొంతమంది విన్నారు, కొంతమంది వినలేకపోవచ్చు. ఇంకా అవి యూట్యూబ్లో లింక్స్ ఉన్నాయి, ఎప్పుడైనా చదవండి. దానిలో చెప్పాను ప్రతిష్టాత్మకమైన తైలము లేదా ప్రతిష్టార్పణ తైలం అని తయారు చేయమన్నాడు. 5 రకాలైన సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి వాటిని బ్లెండ్ చేసినప్పుడు ఒక తైలం తయారైతే దాన్ని కొన్ని ప్రత్యేకమైన కార్యాల కోసం బైబిల్ గ్రంథంలో వాడారు. కానీ నూతన నిబంధనకు వచ్చేటప్పుడు ఏ తైలము, వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ ద బైబిల్ ఈజ్ టాకింగ్ అబౌట్? లేఖనం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ మనందరికీ కూడా తైలముగా పోల్చబడ్డట్టుగా లేఖనాల్లో పరిచయం చేయబడ్డారు. నూనెతో నా తల నువ్వేం చేశావు? అంటియున్నావు ప్రభు అని 23వ కీర్తనలో రాయబడిన ప్రొఫెసీ ఏదైతే ఉంటుందో అది నూతన నిబంధనలో పరిశుద్ధాత్మను నూనెగా అభివర్ణించారు. ఆయన మనలను అభిషేకించడానికి, మనల్ని నింపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం ఎంత గొప్పదంటే, జాగ్రత్త వినండి,
ఎప్పుడైనా మనకు అవకాశం ఉంటే ది అనాయింటింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే విభాగాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అభిషేకం అనే మాట ఎక్కువగా వాడుతున్నారు. మరి ఆ పదం కొంతమంది సరిగా అర్థమవుతుందో తెలియదు, అర్థం కాక మాట్లాడతారో తెలియదు. కానీ అభిషేకం అంటే కొంతమంది రకరకాల మీనింగ్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అనాయింటింగ్ అనే మాట 3 ప్రాముఖ్య విభాగాలకు వాడారు. ఒకటి ప్రీస్ట్లీ అనాయింటింగ్ అన్నాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితం అంతా యాజకత్వానికి సమర్పించుకుని, నేను యాజకునిగా దేవుని కోసం ఉండాలి అని లేవీ గోత్రంలోనూ అహరోను గోత్రములోనూ ఉన్న వారందరూ కూడా ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు వారికి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమం జరిగేది. వారి తల మీద నూనె పోసి వారిని యాజకులుగా అభిషేకించేవారు. దాన్ని ప్రీస్ట్లీ అనాయింటింగ్ అన్నారు. ఆ అనాయింటింగ్లో ఆయిల్ని ఖచ్చితంగా వాడేవారు. తల మీద పోస్తే ఆ ఆయిల్ అంతా కూడా అలా దేహం మీదకి రావాలన్నమాట. అంత సమృద్ధిగా పోసేవారు నూనె. ఆ అభిషేక కార్యక్రమం అయిన తర్వాత వారు దేవుని పనులు చేస్తుండేవారు. దట్స్ కాల్డ్ ప్రీస్ట్లీ అనాయింటింగ్. రెండవది కింగ్లీ అనాయింటింగ్ అన్నారు. కింగ్లీ అనాయింటింగ్ అంటే ఒక వ్యక్తి రాజుగా అభిషేకించబడ్డం. ఇశ్రాయేలు రాజ్యానికి రాజు అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ప్రవక్త తన తైలపు కొమ్మును తీసుకొచ్చి, ఎందుకంటే పూర్వ దినాల్లో ప్రతి ప్రవక్త దగ్గర ఒక తైలపు కొమ్ము ఉండేది. ఆ తైలపు కొమ్ములో నిండుగా నూనె పోసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే ఎప్పుడు దేవుడు ఎవరిని అభిషేకించమంటాడో తెలిసేది కాదు. సడన్గా దేవుడు ఈ వ్యక్తిని అభిషేకించు అంటే, అయ్యా నూనె లేదు నాయన, పరిగెత్తుకుని వెళ్ళొస్తాను ఆయన, కాకినాడ వెళ్తాను ఆయన, తణుకు వెళ్తాను ఆయన, లేదా వైజాగ్ వెళ్ళి తెచ్చుకోవాలి ఆయన, నూనె అయిపోయిందంటే కుదరదు. అక్కడ ప్రవక్తలు అన్ని విషయాల్లో సిద్ధంగా ఉండాలా. అందును బట్టి వారు తైలపు కొమ్ము నింపుకుని ఉండేవారు. వారు ఏం చేసేవారంటే రాజులను అభిషేకించేవారు. దాని కింగ్లీ అనాయింటింగ్. రాజరిక వ్యవస్థలో ప్రవేశించడానికి అనాయింటింగ్ చేశారు. సౌలును అభిషేకించాడు సమూయేలు, దావీదును ఏం చేశాడో అభిషేకించాడు సమూయేలు, సొలొమోను అభిషేకించబడ్డాడు. దాన్ని కింగ్లీ అనాయింటింగ్ అంటారు, రాజుగా అభిషేకించబడ్డా. మూడవది చాలా జాగ్రత్తగా గమనించండి, ప్రాఫెటిక్ అనాయింటింగ్ అంటారు దాన్ని. ప్రాఫెటిక్ అనాయింటింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ప్రవక్తగా నియమించబడడం. ప్రవక్త అంటే నోటుకొచ్చింది మాట్లాడేయడం కాదు. ఈ రోజుల్లో ప్రవక్తలకు ఆ కాలంలో ఉన్న ప్రవక్తలకు చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో ప్రవక్తలని పిలువబడుతున్నారు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తున్నారు. కానీ పూర్వదినాల ప్రవక్తలు అలాంటి వాళ్ళు కాదు. సత్య ప్రవక్తలని దేవుని ప్రవక్తలు దేవుడు చెప్పమన్న మాటలే ఏం చేశారు, మాట్లాడు. అది కష్టమైనా నష్టమైనా, ప్రజలు ఒప్పుకోకపోయినా, ప్రజలు దండలేసినా వేయకపోయినా, రాళ్ళేసి కొడతామన్నా సరే దేవుడు చెప్పమన్న మాట ఏం చేశారు, వాళ్ళు చెప్పారు. దట్స్ కాల్డ్ ప్రాఫెటిక్ అనాయింటింగ్. అనేక మంది ప్రవక్తలను అభిషేకించేవారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ప్రవక్తల వెనకాల ప్రవక్తల గుంపులు ఉండేవి. దాన్ని ఏమనేవారంటే స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవారు. స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ప్రవక్తల పాఠశాల, లేదా ప్రవక్తల యొక్క ప్రవక్తలు ఉండే ఆ ప్రాంతాన్ని వారు మేనేజ్ చేసేవారు. వారు ఏదైతే ప్రాఫెటిక్ అనాయింటింగ్ కలిగి ఉన్నారో దాన్ని వారి వెనకాల ఉన్న శిష్యులకు ఇచ్చేవారు. వారు వెళ్ళి దేవుని సువార్తను, దేవుని మాటలు ప్రవచిస్తూ ఉండేవారు. అబద్ధ ప్రవక్తలు కూడా లేకపోలేదు. సత్య ప్రవక్తలను చూసి అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. వీళ్ళు చెబుతున్నారు మేమెందుకు చెప్పకూడదని, దేవుడు చెప్పని మాటల్ని ఉన్నాయి లేనట్టుగా పలికేసి అనేక సార్లు దేవుని అవమానపరిచిన అబద్ధ ప్రవక్తలు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కానీ ప్రాఫెటిక్ అనాయింటింగ్ వాజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ప్రవక్తలను లేఖనాలను సిద్ధపరచడానికి వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున పాత నిబంధన గ్రంథంలో లేఖనాలు మనకు అనుగ్రహించబడ్డాయంటే అనేక మంది ప్రవక్తలు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా రాశారు కాబట్టే లేఖనాలు మన ముందుకు వచ్చాయి. ప్రాఫెటిక్ అనాయింటింగ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. గమనించండి దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు అనే పండుగ రోజున సంఘం అంతా చేరి దేవుని ఆరాధిస్తున్నప్పుడు, లేదా అందరూ కూడా దేవుని కోసం కనిపెడుతున్నారు. యేసుప్రభువు అన్నారు, మీరు యెరూషలేములో కనిపెట్టండి, నేను పరిశుద్ధాత్మను మీ మీద కృమ్మరిస్తాను, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, మీరు నా సాక్షులుగా ఉంటారని ప్రభువు చెప్పారు. దట్స్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క పరిచర్య ఎంత గొప్పది అంటే మనల్ని తన సాక్షులుగా చేయాలని దేవుని పరిచర్య. ఎప్పుడైతే పెంతెకోస్తు అనే పండుగ రోజున యూదులందరూ కూడా ఎక్కడి నుంచైనా, ప్రపంచంలో చెదిరిపోయిన వారందరూ కూడా యెరూషలేముకు వచ్చేవారు. ఆ సందర్భంలో కిక్కిరిసిపోయిన యెరూషలేములో దేవుని ప్రజలందరూ మేడగదిలో ప్రార్థన చేస్తారు. 120 people, they were earnestly praying and looking unto God with one accord. ఒకే మనసుతో, ఒకే ఆత్మతో ప్రార్థన చేస్తున్నారు. Lord, shower your spirit on us. We want to be your witnesses wherever we are. Wherever we go, we want to testify that Lord is good and Jesus Christ is the Lord of all and he shed his blood on the cross. సిలువ మీద యేసు ప్రభువు మరణించారని, ఆయన మరణాన్ని చెంచి తిరిగి లేచాడని, పునరుత్థానుడైన యేసయ్య మన హృదయంలో ఉంటాడనే సత్యాన్ని మేము ప్రకటించడానికి we need your anointing and we need your guidance.
ప్రార్థన చేస్తుండగానే పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చినప్పుడు, సంఘముతో ఉండడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి సంఘ చరిత్ర ప్రారంభించబడింది. సంబడి సే హల్లెలూయా. అక్కడి నుండి నూతన నిబంధన సంఘ ప్రారంభం స్టార్ట్ అయింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్ ద చర్చ్ స్టార్టెడ్. ఇట్ వాస్ ద బర్త్ డేట్ ఆఫ్ ద చర్చ్. సంఘము అనగా, మరి అంతకుముందు పాత నిబంధనలో సంఘము అనే మాట లేదా అంటే ఉంది. దాన్ని ఒక అసెంబ్లీగా మాత్రమే వాడారు, సంఘముగా కూడుకున్నట్లుగా ఒక మీటింగ్ లాగే వాడారు. కానీ సంఘం అనే మాట నూతన నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన పదం. అది ఎందుకోసం అంటే, సంఘములో ఉన్నవారు యేసు రక్తం ద్వారా కడగబడిన వారు. 4 గోడల మధ్య కూర్చున్నంత మాత్రం నువ్వు సంఘంలో సభ్యుడు అవలా. లేదా మా సంఘం చాలా గొప్పదండి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు కట్టారండి, చాలా ధనం పెట్టి కట్టారండి, ఇంత విశాలమండి, ఎంతమంది వస్తారండి, అందును బట్టి నేను కూడా చర్చి మెంబర్నంటే, ఒకవేళ నువ్వు భౌతికమైన సంఘంలో మెంబర్వే కావచ్చు, కానీ సార్వత్రిక దేవుని సంఘంలో ఇంకా మెంబరు కాలేదేమో. కారణం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు కడగబడలేదు యేసు రక్తంతో. దేవుని రక్తం ద్వారా నువ్వు శుద్ధీకరించబడలేదు. అందును బట్టి దేవుని సంఘము అనగా యేసుక్రీస్తు సంఘంలో నీకు సభ్యత్వం లేదు. దేవుడు ఎలాంటి సభ్యత్వాన్ని కోరుతున్నాడు? కొంతమంది చాలా కీన్గా ఉంటారు, సంఘ రిజిస్టర్లో మా పేరు ఉందా లేదు చూడండి వెస్లీ గారు. అఫ్కోర్స్ కొన్ని సంఘాల్లో సంఘ రిజిస్టర్స్ ఉంటాయి, మన దగ్గర అది లేదనుకోండి. ఆ రిజిస్టర్లో వారి పేర్లు ఉండాలి, వాళ్ళ పిల్లల పేర్లు ఉండాలి, అప్పుడే మేము సంఘ సభ్యులు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతుంటారు. లేదా కొన్ని సంఘాల్లో ఈ రోజున రకరకాల కార్డులు ఇస్తారంట, ఎంట్రన్స్లో స్వైప్ చేసి వెళ్ళాలి, లోపలికి కార్పొరేట్ సంస్థలోకి వెళ్ళినట్టుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, సౌలభ్యం కోసం అలాంటి పని చేస్తే నేనేం కాదంటలేదు, కానీ అదొక్కటే నీ మెంబర్షిప్ కాదన్నాను దేవుని సన్నిధిలో. దేవుని సంఘంలో నీకు ఒక కార్డు ఉన్నంత మాత్రం నువ్వు మెంబరు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో కదలాడుతున్నప్పుడు ఆయన సంపూర్ణంగా సమర్పించుకోవడం నిజమైన సంఘ సభ్యత్వం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సంఘం మీదకి వచ్చారో, నూనెగా అభివర్ణించబడిన పరిశుద్ధాత్మ దేవుడు మనలను అభిషేకిస్తున్నాడో, తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని అభిషేకిస్తున్నాడో, ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న 3 అనాయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ప్రొఫెటిక్ అనాయింటింగ్ కావచ్చు, కింగ్లీ అనాయింటింగ్ కావచ్చు, లేదా ఒక ప్రీస్ట్లీ అనాయింటింగ్, ఆ 3ని కలిపి ఒకే అభిషేకం దేవుడు మనకి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. So when you are saved and when you received the Spirit of God, you have been given prophetic, kingly and priestly anointing in the New Testament. ఇదే విషయాన్ని పేతురు మహాశయుడు మాట్లాడుతుంటాడు. మనందరం కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడు యేసు ప్రభు ద్వారా వెలుగులోనికి వచ్చాము. ఆయన మనం ఎలా చేశాడు అంటే, మనం ఏర్పరచబడిన వంశము, రెండవది రాజులము, మూడవది యాజకులం. ఈ 3 అభిషేకాలని దేవుడు కలిపి నూతన నిబంధనలో విశ్వాసులను మనందరికీ దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. You have priestly anointing on your head. You have kingly anointing on your life. You have kingly anointing and priestly anointing and prophetic anointing. యాజకత్వము, ప్రవక్త స్థానము, రాజరికము 3 కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు యాజకత్వం అంటే అర్థం ఏంటి? మనం కూడా తెల్లంగేసి ఒక మంచి రిబ్బన్ కట్టేసి ఆ చేతిలో ఒక పోగొచ్చేదాన్ని పట్టుకుని చర్చ అంతా తిరిగేసేసేమన్నది అని అర్థం. అక్కడ నూతన నిబంధనల యాజకత్వం అంటే సువార్త పని చేయడం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్యజనులకు సువార్త ప్రకటించే యాజక ధర్మానికి దేవుడు నాకు ఇచ్చాడని పౌలు మహాశయుడు చాలా చక్కని మాట వాడాడు. యువర్ అనాయింటెడ్. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ వరాలు డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు కృపావరాలను ఒక్కొక్కరికి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి కృపావరాలు ఇస్తూ ఉంటాడు. అయితే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మను తమ హృదయాల్లో కలిగి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అడుగుతూ ఉంటారు, నువ్వు పరిశుద్ధాత్మ పొందావా అని. పరిశుద్ధాత్మ పొందడం అది ఎప్పుడు జరుగుద్ది అంటే, నువ్వు రక్షణ పొందినప్పుడు జరిగే కార్యం అది. నీ పశ్చాత్తాపం సరైనదైనప్పుడు, నువ్వు యేసు ప్రభువును అంగీకరించడానికి నువ్వు సమర్పించుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నీ జీవితంలో జరిగింది. ఆయన నీ హృదయంలోకి వచ్చి ఉన్నారు ఆయన. అయితే అనుదినము దేవునితో మనం నడవడానికి దేవుని ఆత్మశక్తి ద్వారా నింపబడినట్లు లార్డ్ ఫిల్ మీ అని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలా. ఇన్ డ్వెల్లింగ్ అండ్ ఇన్ ఫిల్లింగ్ అనే 2 మాటలు ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావడం, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యం కోసం మనల్ని నింపడం. ఈ 2 క్రైస్తవ సంఘంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు. కొంతమంది తెలియక పరిశుద్ధాత్మ అంటే అది, పరిశుద్ధాత్మ అంటే ఇది అని రకరకాల ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే దేవుని కోసం జీవించడం, ఆయన కోసం బ్రతకడం, క్రీస్తు ప్రభుని గణపరచడం,
ఆత్మదేవుని మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, అది దేవుడు కోరుతున్నాడు. తైలముతో, నీ తైలము సువాసన కలిగిన తైలం అయ్యా. ఆ తైలంతో నువ్వు మమ్మల్ని ఏం చేశావు? అభిషేకించావు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చదివితే 45వ కీర్తన 7వ వచనం చదివితే అందులో ఒక మాట ఉంటుంది చూడండి. వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ దట్ గాడ్ హస్ గివెన్ us. దేవుడు మనకిచ్చిన ఈ తైలం ఎలాంటిదని ఆలోచన చేస్తే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు ఆయన నీ దేవుడు చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో ఆయన ఏం చేశాడు? అభిషేకించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ తైలం అంటది? ఆనంద తైలం. మరి ఎక్కడైనా మార్కెట్లో ఉందో లేదో ఆనంద తైలం అని, కానీ దేవుని దగ్గర ఉంది ఈ తైలం. ఆ తైలాన్ని కలిగి ఉన్నవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా. నీరసించిపోయి ఉంటాడా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడుస్తూ ఉంటారా? ప్రకిడ్డలు బాగా డెవలప్ అయిపోతారని మత్సరపడుతూ ఉంటారా? కొంతమందిలో లేనిపోయిన దుఃఖాలు ఈరోజు ఎక్కువైపోయినాయి, లేనిపోయిన ఏడుపులు ఎక్కువైపోయినాయి, లేనిపోయిన మత్సరం ఎక్కువైపోయింది. చెడ్డ కండ్లు కలిగి ఉంటారు కొంతమంది, వారి చూపు బాగోదు ఎప్పుడు కూడా. ఇతరులు బాగుపడుతుంటే, ఇతరులు పైకి వస్తుంటే చూడలేరు, ఓరవలేరు. ఈరోజు మనసు ఏం బాగాలేదులే, భోజనం అక్కర్లేదులే అంటది. ఏం బాగాలేదు మనసు? స్లాబ్ వేశారు పక్కింటి వాళ్ళు, ఈరోజు 3వ స్లాబ్. అందరు బట్టి ఇంకేం పట్టలేదో, నిద్ర మనసు బాగాలేదు. చెప్పచ్చు కదా బాగాలేదు ఏంటో. వాళ్ళందరూ కుటుంబం అంతా ప్రార్థన చేసుకుని కష్టపడి ఏదో కట్టుకుంటున్నారు. నీకు చేతనైతే ప్రార్థన చేయి, లేదా స్లాబ్ వేసుకున్నప్పుడు అలా ఎవరైనా భోజనాలు పెడతానంటే పెట్టు. అంతేగా నువ్వు బాధపడిపోవడం, నువ్వు భోజనాలు మానేడు నువ్వు. ప్రక్కింటి వాళ్ళు ఎవరైనా కారు కొంటే, ఒరే గీతలు ఎట్టేండ్రా, నాకు మనశ్శాంతి లేదురా, కొత్త కారు చూడలేకపోతున్నాను రా, ఆ టైర్ అన్నా పంక్చర్ చేసేయండి, లేదా గీతలన్నా పెట్టేయండి. ఉంటారు అలాంటి వాళ్ళు. 2008లో దేవుడు నాకు కొత్త కారు ఇచ్చాడు. టాటా ఇండిగో అనే కారు వచ్చేది, బర్గండీ కలర్, చాలా అద్భుతంగా ఉండేది. కారు తెచ్చి ఇంటి దగ్గర పెట్టాను, తెల్లరేపటి దాని నిండా గీతలే. మరి ఎవరు పెట్టేశారో తెలియదు. చాలా బాధ అనిపించి, కొత్త కారు కదా, నిమిషం బాధపడ్డాను. పోనీ మరి ఇప్పుడు ఏం చేయగలం? ఎవరి మీద దెబ్బలాటకి వెళ్ళగలం? మళ్ళీ దాన్ని ఆ షోరూమ్ తీసుకెళ్ళి, ఏమండి మాకు ఇవ్వబడిన బహుమానాలు ఇవే, గీతలు పెట్టేశారండి, కారు అంతా కొంచెం చేయండి. మళ్ళీ వాళ్ళు ఏదో చేసి మరలా కారు ఇచ్చారు. కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు. బస్సు కొని అలా పెట్టాం ఇంటి దగ్గర, దేవుని మందిరంలో బస్సు ఉపయోగపడదని చెప్పి కొత్త బస్సు కొని పెడితే తెల్లపటికి అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. పగలగొట్టేశారు, ఎవరు అద్దాలు వేసారు. ఇలాంటివన్నీ చాలా ఎదుర్కొంటూనే ఉంటాం కదా. అయితే గమనించండి ప్రియులారా, లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆనంద తైలంతో దేవుడిని ఏం చేస్తాడట? ఆయన అభిషేకిస్తాడు. ఈ తైలంతో నువ్వు అభిషేకించబడగలిగితే పరిస్థితులు ఏవైనా సరే, ప్రతికూలతలు ఏవైనా సరే, నీకున్న అక్కర్లు ఏవైనా సరే, నీకున్న కొరతలు ఏవైనా సరే, అవన్నీ తర్వాత సంగతి, నువ్వు ప్రభువులో ఏం చేస్తుంటావు? ఆనందిస్తూనే ఉంటావు, ఆయనలో సంతోషిస్తూనే ఉంటావు, ఆయనలో పరవశిస్తూనే ఉంటావు. ఆయన ఇచ్చే ఆనందం చెరగని ఆనందం, తరిగిపోని ఆనందం. అలాంటి ఆనందం నీకు కావాలా? దేవుడు ఆశిస్తున్నాడు. రా, నేను ఆనంద తైలంతో అభిషేకిస్తే. ఇప్పటిదాకా దుఃఖంతో అభిషేకించబడ్డావా? లేకపోతే దుఃఖ సంబంధమైన పరిస్థితుల్లో ఉన్నావా? నిరసించిపోయావా? కృషించిపోయావా? నెమ్మది లేదా? నీ మనసులో శాంతి లేదా? సమాధానం లేదా? ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావా నిజంగా ఆనందంగా ఉండడానికి? బహుశా కొంతమంది తమకున్న బాధలు కష్టాలు మర్చిపోవడానికి సినిమాలు చూస్తారేమో. సినిమాలు చూసి ఏమి నేర్చుకున్నారు ఈ రోజుల్లో? అందులో తెరల మీద చూసినండి బయట చేసి ఇబ్బందులు పాలే వాళ్ళు చాలామంది ఉన్నారు. పేపర్లో వేసిన విషయం చెప్తున్నాను నేను. ఒక సినిమాలోనట ఒక హీరోయిన్ ఆ ట్రైన్ డోర్ దగ్గరికి వచ్చి అలా వెనక వాళ్తుందట. అదో సినిమాలో ఒక సీన్ అనమాట. అలా వెనక వాళ్ళగానే హీరో గారు వచ్చి అలా పట్టుకుంటాడు సున్నితంగా. వెంటనే ఆమె లోపలికి వచ్చేస్తుంది. ఎందుకు అలాంటి సీన్లు? అవి నిజంగా జరిగేవేనా? సరే, మరి ఆ సినిమా మరి ఆవిడ చూసిందో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఒక అమ్మాయి కూడా అలాగే ట్రైన్ వెళ్తుంటే అలా జారబడింది. మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలుసు. సినిమాలో జరిగినట్టు జరగలేదు. ఆ జారబడగానే కళ్ళు తెరిచేసరికి చుట్టూ డాక్టర్లు, నర్సులు, 4 ట్యూబులు, 5 గొట్టాలు, 4 బకెట్లు ఉన్నాయి చుట్టూ. ఏంటా పరిస్థితి? అలా జారబడి టకామని కొట్టింది ఒక స్తంభం. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్గా అడ్మిట్ అయిపోయింది. సినిమాలో ఆవిడ జారబడిందంటే అది నటనది. వెనకాల గ్రీన్ స్క్రీన్ కట్టి, ఆ ట్రైనే ఉండదు అక్కడ, గ్రీన్ స్క్రీన్ కట్టి అమ్మ ఒకసారి అలా ఉండమ్మా
అలా ఉండగానే అవి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో చేసేసినట్టు పెడతారు దాన్ని తీసుకెళ్ళి. నువ్వు అది నిజం అనుకుని ట్రైన్లో అలా జారపడతావు. అదేనా నువ్వు నేర్చుకున్నది? దేవుని వాక్యాన్ని వెంటనే అనుసరించట్లేదు, కానీ అవి చూసి ఏమంటే ఒకసారి ట్రైన్లో అలా జారబడతానండి బయటికి అంటే పోతే ఇంకా పేడ ఎరగడిపోతాడు భర్త, చచ్చిపోతుందని దీంతో. కొంతమంది అలాంటివి చూసి ఇలాంటివి చేయడు. అత్త కోడళ్ళనే సీరియల్ వస్తుంది, ఇంకా ఆ చూడడం, ఇంట్లో అదే డైలాగులు మాట్లాడడం. కోడళ్ళు ఉంటారు కొంతమంది, అత్త మీద విరుసు పడడం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డైలాగులన్నీ? డంప్ అయిపోతున్నాయి ఎక్కడి నుంచి? ఆ సీరియల్ నుంచి. మళ్ళీ ఒక్కటి కూడా అమ్మ యెహోవా నా కాపురం నాకు లేమి కలదు ఎక్కడుంది? బైబిల్లో ఉందండి. అదే బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లోనే ఉంటుందండి, మీకు తెలియదా అండి అంటది. కానీ టీవీ సీరియల్లో డైలాగులు మాత్రం పిన్ టు పిన్, కామా, ఫుల్ స్టాపులతో సహా అన్నీ బంట పట్టించి అత్తడతావు నువ్వు, లేదా నీ కోడల మీద విరుచు పడతావా? అవేనా నువ్వు చేసేది? ఎవరిని అనుసరిస్తున్నావు? వీటిని అనుసరించే వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆనంద తైలంతో అభిషేకిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. కమ్ అండ్ గాడ్ విల్ గివ్ యూ దట్ గ్లాడ్నెస్, ది ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. పరిస్థితులు ఏవైనా ప్రతికూల వాతావరణంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. మూడో మాట దగ్గరికి వస్తున్నాను. నీ ప్రేమ రెండవది, నీ తైలము మూడవది, నీ పేరు. ఇక్కడ పేర్లు ఎవరైనా ఉన్నారా? పేరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుట్టిన పిల్లోడు కూడా ఏదో పేరు పెట్టేస్తాం కదా. తల్లి గర్భంలో బయట రాగానే బుజ్జి, కన్నా, బంగారం, వెండి, ఇతడే, ఏదో పేరు ఎవరికి తోచినట్టుగా. అలాంటి పేర్లు పెట్టేవాళ్ళు లేరనుకోకుండా ఉన్నారు, పెడతారు కొంతమంది. రీసెంట్గా ఒక అబ్బాయికి పేరు పెట్టాడు. ప్రపంచంలో ద యునిక్ నేమ్ అని ఆయనకు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆ పేరేంటో తెలుసా? 1 to 6 అంట. చెప్పండి ఏంటి ఆ పేరు? 1 to 6. ఇప్పుడు ఆయన పిల్లలంటే ఎలాగ ఉంటుంది? వాళ్ళమ్మ ఒరే 1 to 6గే స్కూల్లో 1 to 6 ప్రజెంట్ సార్ అంటాడు. వాడి పేరు 1 to 6 అని పెట్టాడు వాళ్ళ నాన్న. ద మోస్ట్ యూనిక్ నేమ్. కొంతమంది చాలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్లు వాళ్ళకే గుర్తుండదు. నిద్రలో లేపడిగితే నీ పేరు పూర్తిగా చెప్పంటే ఇప్పుడు కుదరదంటారు. అంత పెద్ద పెద్ద పేర్లు పెట్టుకునేవాళ్ళు, కర్ణ కఠోరమైన పేర్లు పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు పూర్వదినాలు లాంటివి జరుగుతుండే. పిల్లలు పుట్టి చచ్చిపోతుంటే అర్జెంటుగా వాళ్ళకి ఒక వియర్డ్ నేమ్ పెట్టేస్తే వాళ్ళు బ్రతుకుతారు అన్నట్టుగా కొన్ని వియర్డ్ నేమ్స్ ఉంటాయి ఈ రోజుల్లో. వాటిని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే బహుశా వాళ్ళ ముందు కొంతమంది చనిపోయి ఉంటే ఆ పేరు పెడితే బతుకుతారని చెప్పి అలాంటి పేర్లు పెట్టేసే వాళ్ళు ఉంటారు చాలామంది. నాన్నగారు చెప్తుంటే కృష్ణా జిల్లాలో ఒక ఆమె వాళ్ళ అబ్బాయికి పెద్ద అబద్ధం అని పేరు పెట్టిందట. ఎందుకంటే బహుశా మరి అంతకుముందు ఎంతమంది చనిపోయారో తెలియదు, వీడు బతకాలి అని అబద్ధం అని పేరు పెట్టింది. ఆమెకు ఒక నిరీక్షణ ఉంది, వీడి తర్వాత ఇంకోటి వస్తాడని, అందుబట్టే పెద్ద అని చేర్చింది. పెద్ద అబద్ధం. రెండో వాడు పుట్టాడు మీరు అనుకున్నట్టుగానే, రెండో పేరు చిన్న అబద్ధం. ఇంకా మూడో వాడు పుట్టుంటే బుల్లబద్ధం అని పెట్టేదేమో. సరే అక్కడితో ఆగిపోయారు కాబట్టి చిన్న అబద్ధంతో ఆగిపోయింది ఆ సీక్వెన్స్. వాళ్ళు ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవించారంటే, మా అమ్మ ఎంత నమ్మకంతో ఈ పేరు పెట్టింది కాబట్టి మనం ఎవరితోనూ సత్యం మాట్లాడకూడదు అనుకున్నారో ఏంటో, వాళ్ళ అమ్మతో కూడా నిజాలు చెప్పట్లేదు. వాళ్ళు పేరు నిలబెట్టేశారు. కొంతమంది తమ పేర్లు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల పేర్లు. 1 to 6 అని ఎందుకు పెట్టామని అడిగితే, 1 అంటే ఐ, 2 అంటే యామ్, 6 అంటే ఇండియన్. ఐఎమ్ ఎన్ ఇండియన్ అని చెప్పడానికి ఆయన బాధ అంతా. ఇదంతా 1 to 6 అంట. అలాంటి నెంబర్లు పెట్టకండి అమ్మ మీ పిల్లలకి. ఒకవేళ పుడితే ఆయన ఎవరో 1 to 6 పెట్టాడు, మేము 1 to 8 పెడతామనో, లేకపోతే 3, 4, 6 పెడతామనో, 1, 4, 7 పెడతామనో, ఇలాంటివి పెట్టకండి. మంచి పేర్లు పెట్టండి పిల్లలకి. ఆ పేరు విధంగా జీవితం కోసం కూడా ప్రార్థన చేయండి. ఒకసారి ఎవరో ఒక ఆయన మర్డర్ చేశాడట. పోలీసు ఆయన ఏంటని పేరుంట, నా పేరు యేసు అన్నాడంట. ఒరే యేసు అనే పేరు పెట్టుకుని మర్డర్లు చేస్తావేటరు నువ్వు? ఆ యేసు ఎంత చక్కగా రక్షించడానికి వచ్చాడు, మళ్ళీ అందరినీ కాపాడడానికి వస్తే వాళ్ళ అమ్మ పెట్టేసింది మా వాడు యేసు ప్రభువులాగా ఉండాలని యేసు అని పేరు పెట్టేసింది. వాడు పెద్దగా ఏం చేస్తున్నాడు? మర్డర్స్ చేస్తారు. పేరు నిలబెట్టండి. మంచి పేరు కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మంచి జీవితం కూడా కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అనేకమైన విషయాలు మనం దేవుని లేఖలో నుంచి మనం వింటూనే ఉన్నాం. నీ పేరు, దేవునికి ఒక పేరు ఉందట, ఆయనకు ఒక నామం ఉంది. ఆ నామము పరిమళ తైలములా ఉంది, సువాసన కలిగిన నామము. ఈ లోకంలో అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం ఏ నామం?
అందరూ చెప్పాలి, చర్చిలో ఉన్న అందరూ గట్టిగా చెప్పండి యేసయ్య నామం. లైవ్లో ఉన్న వాళ్ళు చెప్పండి, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు యేసు నామం అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద అన్ని నామములు భూమి మీదే పెట్టబడ్డాయి, కానీ ఒక్క యేసయ్య నామం పరలోకం నుండి ఇవ్వబడిన నామం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ద నేమ్ కేమ్ ఫ్రమ్ అబౌవ్. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెట్టాలా? రక్షకుడు అని పేరు పెట్టు, యేసు అని పేరు పెట్టాలి. జీసస్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? హీఈస్ అ సేవియర్, వన్ హూ సేవ్స్ ఫ్రమ్ ద సిన్స్ ఈజ్ కాల్డ్ సేవియర్. యేసు నామాన్ని ఉచ్చరించడంలోనే మహిమ ఉంది. ఆయన నామంలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలు అంగీకరించబడతాయన్నాడు. యేసయ్య నామంలో అద్భుతాలు జరిగాయి, ఆయన నామంలో స్వస్థతలు జరిగాయి. యేసయ్య నామంలో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? తిరిగి లేచారు. ఆ నామాన్ని ఉపయోగించే రీతిలో, వినియోగించే రీతిలో వినియోగించగలిగితే ఖచ్చితంగా యేసయ్య నామంలో ఉన్న శక్తిని మనం అర్థం చేసుకోగలుగుతాం. నో ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈవెన్ బిఫోర్ యూ యూజ్ ఇట్. నీ పేరు, యువర్ నేమ్, ఆయనకున్న పేరు చాలా గొప్పది. ప్రపంచంలో ప్రతి రోగానికి ఒక పేరు ఉంది, తెలుసా మీకు? పేరు లేని రోగాలు ఏమీ లేవు, ఏదో పేరు పెట్టేస్తారు డాక్టర్లు. మన చర్చిలో చాలామంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. జ్వరానికి వాళ్ళ దగ్గర ఏదో పేరు ఉంటుంది. మనం అక్కడ కూర్చోగానే నర్సు గారిని పిలిచి సఫరింగ్ ఫ్రమ్ అంబ్లాస్ఫిసియా అంటాడు. అంటే జ్వరం ఉందని చెప్తున్నాడు అనమాట. ఆ వెళ్ళి ఇంత సిరంజి పట్టుకొచ్చేది లోపల నుంచి. మనం అనుకుంటాం ఏదో వచ్చేసిందండి బాబోయ్, డాక్టర్ గారు ఏదో అనేసారు, ఆ పేరు మనకు అర్థం కావట్లేదు. ఏం లేదు, జ్వరం అన్నాడు అంతే. ఆయన వాళ్ళకు లాంగ్వేజ్ ఉంటుంది. ఆ తర్వాత మందులు రాస్తారు, పి అని రాసి ఇలా లైన్ రాస్తారు, మనకు అర్థం అవదు. మెడికల్ షాప్ మనకు అర్థమైపోతుంది, పారాసెటమాల్ అని. డాక్టర్లకు తెలుసు ప్రతి రోగానికి ఒక పేరు ఉంది. జుట్టు ఊడితే ఒక పేరు, జుట్టు పెరిగితే ఒక పేరు, నల్లబడితే ఒక పేరు, తెల్లబడితే మరొక పేరు, బ్రౌన్ అయితే ఇంకొక పేరు, కాలు ఇడిదిరితో పేరు, అడిదిరితో పేరు, చెయ్యి ఇడిదిరితో పేరు, అడిదిరితో పేరు. అన్నిటికీ పేర్లు ఉన్నాయి, అన్ని రోగాలకి పేర్లు ఉన్నాయి, అన్ని జబ్బులకి పేర్లు ఉన్నాయి, అన్ని సమస్యలకి పేర్లు ఉన్నాయి, ప్రతి మానసిక వేదనకి పేరు ఉంది. డాక్టర్ గారు మా అమ్మాయి కళ్ళు అటు ఇటు తిప్పుతుందంటే దానికి ఏదో పేరు చెప్తాడు డాక్టర్ గారు. లేదా మా అమ్మాయి సోఫాలో అలా కూర్చుని పోతుందంటే దానికో పేరు ఉంటుంది. ఫోన్ ఎడిక్షన్కి ఒక పేరు ఉంది సైంటిఫిక్ టెర్మినాలజీలో. ప్రపంచంలో ప్రతి రోగానికి, ప్రతి రుగ్మతకి, ప్రతి బలహీనతకి పేరుంది. జాగ్రత్త వినండి ప్రియులారా, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం యేసయ్య నామం. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం అక్క నుండి మాత్రమే లభిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. The name of God is a strong tower, the righteous will run into it and be safe. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలో ప్రవేశించి ఏం చేస్తాడు? సురక్షితంగా ఉంటాడు. When you pronounce the name, something amazing will happen. Are you depressed? Pronounce the name of Jesus. Are you subjected to any anxiety in your life? Pronounce the name of Jesus. Are you defeated? Pronounce the name of Jesus. Because when you pronounce it, the God's power, the power of God releases. దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభావము ఆయన నామాన్ని ఉచ్చరించడంలో మనం పొందుతూ ఉంటాం. రేనాడ్ బాంక్ అనే దేవుని సేవకుడు ఒకసారి ఆఫ్రికాలో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన పనిని పాడు చేయాలని, సువార్త పనిని పాడు చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన ఎక్కడైతే నిలబడుతున్నాడో కొన్ని వేల మంది ప్రజలు దేవుని వాక్యం వినడానికి వచ్చేవారు. వారిలో ఏ ఒక్కరికి డబ్బులు పెట్టి తరలించలేదు, వారిలో ఏ ఒక్కరికి డబ్బులు ఇచ్చి తీసుకుని వచ్చే సేవకుడు కాదు ఆయన. వాక్యం వినడానికి వచ్చేవాళ్ళు అంతే, తండోపతండాలుగా. ఆ సందర్భంలో సేవకుడు దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆ మీటింగ్ జరిగే ప్రాంతానికి కొంచెం దగ్గరలో ఇద్దరు మాంత్రికులను తీసుకొచ్చారు. అయ్యా మీరు ఏదోటి చేసి ఆ మీటింగ్ డిస్టర్బ్ చేయాలా, సేవకుని డిస్టర్బ్ చేయాలా అన్న ఆలోచనలో, ఎందుకంటే ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో మంత్రశక్తుల మీద బాగా ఎక్కువగా వారు ఆధారపడుతుంటారు, దురాత్మల మీద ఆధారపడే వాళ్ళు చాలామంది. వారిద్దరూ వచ్చి ఏదో రకమైన సెటప్ చేసుకున్నారు, సేవకుని బలహీనపరచాలన్న ఆలోచన వారిలో ఉంది. అయితే దేవుని సేవకుడు రేనాడ్ బాంకే గారు చాలా వినయంగా స్టేజ్ మీదకి వచ్చి ఆయన యేసు ప్రభు నామాన్ని ఎక్కువగా వాడుతుండేవారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనడం ఆయనకు బాగా అలవాటు. ఆ మాట అనగానే ఈ మంత్రగాళ్ళు ఇద్దరు కూడా పల్టీలు కొట్టడం మొదలెట్టారట. మళ్ళీ ఏంట్రా ఏమవుతుందిరా, మనకి మన ఇద్దరం పల్టీలు వేస్తున్నామంటరా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాం కదా,
ఆయన హల్లెలూయా అన్న ప్రతిసారి, యేసునామం అన్న ప్రతిసారి వీళ్ళిద్దరూ పల్టీలు కొడుతున్నారు. మొదటి రోజు వాళ్ళ పని జరగల, రెండో రోజు పని జరగల, మూడో రోజు ఒక ఆమెను తీసుకొచ్చారు, ఇంకా పవర్ఫుల్ అంట. తీసుకొచ్చి కూర్చోబెట్టారమ్మా, మీరు ఆయన సంగతి తేల్చేయాల్సిందంటే ఆమె అందే, నేను వచ్చాను కదా తేల్చేస్తాను సంగతి అంది. ఈ లోపల ఆయన స్టేజ్కి హల్లు అనగానే వీళ్ళందరికన్నా ఎక్కువ పల్టీలు కొట్టేస్తుంది ఆవిడ, ఆ రోడ్డు అంతా కొట్టేస్తుంది ఆమె. వాళ్ళిద్దరు అనుకున్నారు అమ్మగారు ఏదో తేల్చేస్తారన్నారా, ఆఖరికి ఈవిడ తేలిపోయేలాగా ఉంది. గాడ గాడ వణుకుతూ పరిగెత్తుకుని వచ్చారట దేవుని సన్నిధికి. ఏ శక్తి యేసయ్య నామం ముందు ఏం చేయదో పని చేయదు. దురాత్మ శక్తుల ప్రాబల్యం, అపవిత్రాత్మ శక్తుల ప్రభావం యేసయ్య నామం ముందు నిలవనారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. You will get victory when you pronounce the name of Jesus. నీ పేరు పరిమళ తైలంతో సమానం ఆయన. There is power in your name. There is fragrance in your name. యేసయ్య నామాన్ని ఉచ్చరిద్దాం, ఆ నామములో ఉన్న శక్తిని అనుసరిద్దాం, ఆ నామంలో ఉన్న శక్తిని మన జీవితానికి అన్వయించుకుందాం. యెరూషలేము దేవాలయం దగ్గర ఒక అవిటివాడు పడి ఉన్నాడు, నడవలేని పరిస్థితుల్లో ఉంటే దైవజనులు పేతురు, యోహాను దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి వారి వైపు చూస్తున్నాడు, వీరి నుండి నాకేమైనా లభిస్తుందా? పేతురు అతనికి ఇంటెన్షన్ గుర్తించాడు, బాబు నువ్వు అనుకున్నట్టుగా వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది ఒకటి ఉంది, వెండి బంగారాల కన్నా శ్రేష్టమైంది, చాలా శక్తి గలది, ప్రభావం కలిగినది, అదే నీకు ఇస్తాం. ఆర్ యు రెడీ టు రిసీవ్ ఇట్? తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎస్ సార్. నాజరేయుడైన యేసు నామంలో లేచి నడు అనగానే వాడు లేచి గంతులు వేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడట? సినిమాకి వెళ్ళిపోయాడా? అది జాగ్రత్తగా చెప్పండి మరి గట్టిగా. దేవాలయంలోకి వెళ్ళాడు. కొంతమంది దేవుడు ఈరోజు స్వస్థత ఎత్తి ఎక్కడికి వెళ్తున్నారు? అబ్బా సినిమా అంటండి, అప్పుడే 5 రోజులకి 1000 కోట్లు అటండి, మామూలుగా లేదండి. చూడకపోతే ఇక జీవితం అంతా నాశనం అట. అలాంటి వాళ్ళకి పరిగెడుతుంది. స్వస్థత పొందిన తర్వాత, విడుదల పొందిన తర్వాత మళ్ళీ లోకంలోక పరిగెత్తుకొని వచ్చారు దేవాలయానికి. ఇంతకాలం మిస్ అయిపోయాను సార్, దేవుని మందిరంలో ఉన్న మాధుర్యాన్ని మిస్ అయిపోయాను, దేవుని మందిరంలో ఉన్న గొప్పతనాన్ని మిస్ అయిపోయాను, దేవుని మందిరంలో ఉన్న అభిషేకాన్ని మిస్ అయిపోయాను. ఐ వాంట్ టు గెట్ దెమ్. పరిగెత్తుకుని వచ్చాడు దేవుని మందిరానికి. దేవుడు నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే నువ్వు ఆ గొప్ప కార్యాలను పొందుకొని యేసయ్యకి మరింత దగ్గరగా రావాలా, లేదా దూరం జరిగిపోవాలా? మిరక్కల్స్ పొందుకోవడం సరదా కాదు, అద్భుతాలు పొందుకోవడం ఆనందం కాదు. అద్భుతం వెనకాల నువ్వు ఎంత దగ్గరగా వచ్చావు అనేది కూడా నువ్వు గమనించాలా. అప్పుడు యేసు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయడం ద్వారా ఒక పరమార్థం నెరవేరినట్టు. అంతేగాని దేవుడికి ఇచ్చిన అద్భుతాలతో నువ్వు లోకంలో జారిపోతావని కాదు. లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ పేరు శక్తి గలదు నాయన. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. నీ ప్రేమ, నీ తైలము, నీ పేరు, 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెస్ స్పోకెన్ టు us in 3 wonderful words: your love, your oil and your name. యేసయ్య నామం శక్తిగల నామం. ఆయన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమను మన హృదయాల్లో చేర్చుకుందామా? ఆ ప్రేమలో మనం జీవిద్దామా? ప్రతి ఒక్కరూ ఆయన వైపు మనం చూద్దాం. ఒకవేళ ఇంతవరకు లోక ప్రేమలో పడి నీ జీవితంలో ఇబ్బందులు పడ్డావేమో, క్లింగ్ టు ద లవ్ ఆఫ్ గాడ్. ఎంబ్రేస్ గాడ్స్ లవ్ ఫర్ యూ. స్వచ్ఛమైన, నిత్యమైన, పవిత్రమైన, నేను విడిపోని, నేను ఎడబాయిన ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది ఊహించలేనిది. ధరలో నా ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ
కడవరకు ఆదరించును. ధరలో నా ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది ఊయందించలేనిది. ప్రేమ గల మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ ప్రేమ, నీ తైలము, నీ పేరు పరమగీతముల మొదటి అధ్యాయంలో రాయబడిన 3 ప్రాముఖ్యమైన విషయాలు మా ముందుకు తీసుకొచ్చిన నీకు వందనాలయ్యా. నీ వాక్యము తరగని నిధి లాంటిది నాయన. త్రవ్వుకుంటూ వెళ్లే కొలది ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మాకు బోధిస్తున్నావు, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా ప్రియులందరినీ మీరు ముట్టండి, బలపరచండి. పరిశుద్ధాత్మనే తైలంతో మమ్మల్ని అభిషేకించినందుకు నీకు వందనాలయ్యా. నూనెతో మా తల అంటే రాజులనే యాజక సమూహంగా మమ్మల్ని నియమించినందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రేమ లోక ప్రేమల కన్నా ఎంతో ఉన్నతమైందయ్యా. మమ్మల్ని ఎడబాయని ప్రేమ, మమ్మల్ని విడిచిపోని ప్రేమ, జ్ఞానమునకు మించిన ప్రేమ, బలవంతం చేసే ప్రేమ నీ వాక్యలో మేము చూసాం ప్రభువా. అట్టి ప్రేమకు వారసులంగా మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రాలు. నీ పేరులో ఉన్న మహత్యాన్ని, నీ పేరులో ఉన్న గొప్పతనాన్ని మేమందరం అనుభవించి ఆ పేరును ఉచ్చరించినట్లుగా, ఆ పేరులో నీ నామములో ఉన్న శక్తిని ఆశ్రయించినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు స్థిరపరచండి. ఆన్లైన్లో కూడా కొన్ని వేల కుటుంబాలు ఈ ఆరాధనలో పాల్గొన్న వారిని కూడా దీవించి బలపరచమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్.